హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుగుడు మాస్టర్ అయిన భాను మేడం పెద్దాపురం నుంచి వచ్చారు. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ అష్టాంగ రాజయోగం అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. మేడంకి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే అండి. ముందుగా మన అందరి కలయిక కారణమైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అలాగే స్వర్ణమాల అమ్మకి కూడా నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే ఈ ఫర్ యూ అని మీకోసం అని ఛానల్ చాలా అద్భుతంగా ఉందండి పేరు నిజంగా. ఈ ఛానల్ ద్వారా నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు మీ శ్రీవారికి కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. చాలా చాలా సంతోషం అండి. అలాగే జూమ్ సెక్షన్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నానండి. ముందుగా నా అనుభవం ఒకటి, నేను ధ్యానంలోకి ఎలా వచ్చానో తెలుసుకుని అప్పుడు టాపిక్ లోకి వెళ్దామండి. నేను 2011, 10, 11 ఆ టైంలో మా తోటికోళ్ళ గారండి సూర్యకళ గారు రాజమండ్రి, ఆవిడ ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను. ఆవిడ గుంటూరులో ఉన్నప్పుడు వాళ్ళు ధ్యానం నేర్చుకుని నాకు ధ్యానం చెప్పింది. ధ్యానం చెప్పినా నేను మనం స్టార్ట్ చేయగానే ధ్యానం చెప్పిన వెంటనే మనం వెంటనే మనకి వెళ్ళం కదా ధ్యానంలోకి. అంత ఇంట్రెస్ట్ చూపించలేదు నేను. ఆవిడ వచ్చినప్పుడు చేయడం, ఆవిడ రానప్పుడు మామూలుగా ఉండడం అన్నట్టుగానే ఉండేది. అలాగే 2012లో కూడా కర్తాలు ధ్యాన మహాచక్రానికి వెళ్దామని కూడా తీసుకెళ్ళింది. అది కూడా నేను మామూలుగా చూద్దాం అక్కడ ఏంటో జరుగుతుంది అన్న ఉద్దేశంతోనే నేను కర్తాలు వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత అక్కడ పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేస్తే నా మొట్టమొదటిసారిగా నాకు వచ్చిన అనుభూతి, నా అనుభవం, ఆ పిరమిడ్ ఎంత హైట్ లో ఎంత ఎత్తులో ఉన్నదో అంత ఎత్తు పరమశివుడు అక్కడ ధ్యాన ముద్రలో ఉన్నాడు అన్నట్టు నాకు వచ్చిందండి అనుభవం. అప్పుడు నాకు కొంచెం నమ్మకం కొంచెం కలిగింది. ఇంకా ఒళ్ళంతా పులకరించిపోయినట్టు చాలా అద్భుతంగా నాకు అనిపించింది ఆ అనుభవం. ఓహో, ఇలా ధ్యానం చేస్తే ఏదో ఉంది ఇందులో అని అప్పటి నుంచి కొంచెం కొంచెం చేయడం మొదలుపెట్టాను. మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ సార్ చెప్తారు కదా, మనం చేసిన వెంటనే మనం ఏం నేర్చుకుంటామో వెంటనే చెప్పాలి అని అంటున్నారు కదా. సరే అందరికీ చెప్దాం అనేసి నేను తపన ఏర్పడిందండి నాలో. అందరికీ ధ్యానం చెప్పాలి అందరికీ తపన ఏర్పడింది. తపన ఏర్పడితే నాకు మా ఇంటి దగ్గర అమ్మవారి గుడి ఉందండి. చౌడేశ్వరి అమ్మవారి గుడి మా ఇంటి ముందే ఉంటుంది. అమ్మవారి గుడికి అందరూ మా ఈదులో అందరూ కూడా, మా దేవాంగల్ ఎస్టేట్ అండి, అక్కడ అందరూ కూడా అమ్మవారిని పూజించడానికి శుక్రవారం మొత్తం అందరూ జనం అందరూ కూడా కొబ్బరికాయ కొట్టడానికి వస్తారు. వీళ్ళందరికీ ఎలాగైనా నేను చెప్పాలి అనేసి అనుకునేదాన్ని, తపన ఉండేది. కానీ ఎలా చెప్పాలి, ఎలా మొదలెట్టాలి అన్న ఒక ఆలోచన అలా ఉండిపోయింది. అప్పుడు నాకు సూర్యకళ ద్వారానే వాళ్ళ రాజమండ్రిలోనే మనకి జ్యోతి మేడం గారు కూడా పరిచయం అయ్యారు. వైజాగ్ జ్యోతి భవానీ గారు పరిచయం అయ్యారు. పరిచయం అయ్యి ఆవిడ కూడా చెప్పండి మేడం, ఏం పర్వాలేదు, చెప్పగలరు మీరు అని ప్రోత్సహించేవారు. కానీ అలాగే నేను వెనకేసేసాను, ఏం చెప్పలేదు. ఒకసారి విజయదశమి రోజు గుడికి అందరూ వస్తే నాకు తెలియకుండానే గుడిలోకి వెళ్ళిన తర్వాత, గుడిలోకి వెళ్ళి వచ్చేటప్పుడు అమ్మవారు నాకేదో ఆలోచన తెలియదు, అప్పుడు తెలియదు అసలు మెసేజ్లని ఆలోచన కూడా నాకు తెలియదు. నీ ద్వారా ఇక్కడ అంతా ధ్యాన ప్రచారం జరుగుతుంది అన్నట్టు నాకు వచ్చింది. అది ఆలోచన తెలియదు, మెసేజ్ కూడా అప్పట్లో తెలియదు నాకు. ఏంటి ఇలా వచ్చిందేంటి అనుకున్నాను. అనుకున్నప్పుడు మా ఇదిలోనే ఒక ఆయన, ఆయన కూడా మెడిటేషన్ చేస్తారట. ఆయన ద్వారా నాకు ఫోన్ వచ్చింది. మా మేడం, మేడం వాళ్ళ అన్నయ్య ఏ ఊరు అమలాపురంలో ఉంటారు. ఆయన ద్వారా ఫోన్ వచ్చింది. ఏంటి మీరు ధ్యానం చేస్తున్నారట కదా, క్లాసులు అయి పెడదాము, ప్రచారం చేద్దాము అని ఎల్ఐసి ప్రసాద్ గారండి ఆయన ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే కొంచెం నాకు ప్రోత్సాహం ఏదో ఎక్కడో లభించిందని అనుకున్నాను. అనుకున్న తర్వాత అప్పుడు ఇంటికి వచ్చేసాను. విజయదశమి రోజు జరిగే రోజు ఇవన్నీ. అప్పుడు విజయదశమి రోజు ఇంటికి వచ్చేసిన తర్వాత అలా కూర్చుని ఉంటే కాకినాడ నుంచి సత్యవతి మేడం అని ఒక మేడము, అమలాపురం నుంచి ఇంకో మేడం తీసుకుని వచ్చారు. ఇద్దరు వచ్చి గుళ్ళో కూర్చొని, మేడం
అది ఎప్పుడు అనుకుంటున్నానండి. మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. ఎవరండి మీరు అంటేని, ఇలాగ నాకు నేను ధ్యానం చేస్తానండి. ఇక్కడ ఎవరో ధ్యానం చేసేవాళ్ళు ఉన్నారు అని తెలిసొచ్చానండి అని అన్నారన్నమాట. ఇప్పుడే మేడం నేను అనుకుంటున్నాను ఎలాగ ప్రచారం చేయాలి? ఎలా నాకు తపనొచ్చేస్తుందండి. కళ్ళకి నీళ్ళొచ్చేస్తున్నాయి. ఎలా చేయాలని అర్థం కావట్లేదండి అంటేని, ఆవిడ కొంచెంసేపు ధ్యానం చేసి, "మేడం ఇక్కడ చాలా వైబ్రేషన్స్ ఉన్నాయి. చేద్దాం మేడం ఇక్కడ" అని అన్నారు. అనగానే కింద గుడిలోకి తీసుకెళ్ళారు. తీసుకొనెళ్ళి ఆ మేడము అన్నారు, "మీరిక్కడ 41 డేస్ క్లాసెస్ పెట్టాలి మేడం ఈ గుడి దగ్గర. పెడితేనే బావుంటుందని" చెప్పారు. అలాగే మేడం అని ఒప్పేసుకుని, కిందే గుడి దగ్గర ఆ మేడమే శ్రీకారం చుట్టేసారండి. 41 డేస్ క్లాస్‌కి ఆవిడ కొంచెం 2 ముక్కలు క్లాసులు చెప్పేసి, ఆ మేడం ఎళ్ళిపోయారు. ఎళ్ళిపోయిన తర్వాత ఓ 2 రోజులు గుడి దగ్గర జరిగాయండి. గుడి దగ్గర జరిగితే, మూడో రోజు నుంచి అందరూ వచ్చేవారు. ఈదిలో వాళ్ళని పిలిసాను. అందరిని పిలిసాను. మాది ఒక వీధిలాగే ఉంటదండి. అటు ఇటు ఇల్లులు బావుంటాయి. అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత 2 రోజులు అక్కడ గట్టులో ఉంటుందండి. ఆ గట్టు మీద నేల మీద కూర్చోలేకపోతున్నారు అందరూ. కూర్చోలేకపోతుంటే, "భాను నువ్వే మీ ఇంట్లోనే పెట్టేయి. అందరం మీ ఇంటికే వచ్చేస్తాము" అనన్నారు. అంటే గుడి దగ్గర 2 క్లాసులే అయ్యాయి. తర్వాత మా ఇంట్లోకొచ్చేసారు అందరూ. వచ్చిన తర్వాత అక్కడ 41 డేస్ ఆ సత్యవతి మేడము తీసుకొచ్చేవారమాట సార్లని. సామర్లకోట నుంచి. ఆవిడ మేడంని, సార్‌ని ఆవిడ రిసీవ్ చేసుకొని అక్కడ సామర్లకోటలో గూడా ఆవిడ మార్నింగ్ సెక్షను క్లాసులు పెట్టినట్టున్నారు. ఆ క్లాసులు ఆవిడకి మార్నింగ్ సెక్షన్ ఆవిడ పెట్టి, తర్వాత మా ఇంటికి తీసుకొచ్చి అలా 41 డేస్ సాగింది. కాకపోతే నేను అదేంటి మా వారికది చెప్పలేదు. ఇలా 41 డేస్ క్లాసెస్ పెడుతున్నాను అని అసలు ఈయనకి అసలు ఏమీ చెప్పలేదు మా వారికి. నాకు మళ్ళీ భయం పుట్టుకొచ్చింది లోపల నుంచి. అయ్యో! నేను మా వారికసలు చెప్పలేదు. ఆటోమేటిక్‌గా 41 డేస్ క్లాసెస్ పెట్టాలి. 41 డేస్ మాస్టర్స్ ఇంటికొస్తారు. ఎలా రిసీవ్ చేసుకోవాలో కూడా మనకు తెలీదు. ఆయనకి చెప్పలేదని ఒక పక్కన భయం. కానీ చెప్పాను. చెప్పిన తర్వాత మా మా వారు నాకు చాలా ప్రోత్సహిస్తారు. ఎనకాల నుండి సపోర్ట్ కూడా చేస్తారు. ఏమనలేదు. అలా 41 డేస్ క్లాసెస్ జరిగాయి. జరుగుతున్నప్పుడు రోజుకి ఒకళ్ళొచ్చేవాళ్ళు, ఇద్దరొచ్చేవారు. అలాగా 41 డేస్ క్లాస్ అయ్యేటప్పటికి మా బిల్డింగ్ అంతా, మా డాబా అంతా కూడా నిండిపోయి అంత జనం వచ్చారండి. చాలా అద్భుతంగా సాగాయి 41 డేస్ క్లాసెస్. అప్పుడు అనుకున్నాను నేను ధ్యానం చేసి ఇలా జరుగుతా ఉంటాయి క్లాసెస్ అనుకునేదాన్ని. ఇప్పుడు మా వారికి చెప్పాను. సరే చూద్దాంలే అన్నారు. అన్న తర్వాత మా ఇంటి పైన ఇంకో కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. జరుగుతున్నప్పుడు అన్నాననమాట. ఈ పైన యేసుకుంటున్నాం గదా! మామూలుగా చెప్తే మళ్ళీ ఏమైనా అనుకుంటారేమోనని ఏమన్నా ఇటుక అదేమన్నా మిగిలితే అలా పైన చిన్న పిరమిడ్ యేసుకుందామండి అని మా వారితో అన్నాను. అంటే మా వారు, "ఆ! సరే చూద్దాంలే" అన్నారు. కానీ పైన మొదలెట్టిన తర్వాత మా పైన ఫ్లోర్ అవ్వలేదు గానీ, ఆ పైన పిరమిడ్ మటుకు ఫస్ట్ అయిపోయిందండి. ఇది చాలా అద్భుతం మాట. పిరమిడ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఫ్లోర్‌లేసుకున్నాము. సరే బాగా జరిగాయి. అప్పుడు అలాగే నాకు మళ్ళీ ఆ 41 డేస్ క్లాసుల్లోనే నేను మళ్ళీ లోపల ధ్యానం చేసుకుంటుంటే చౌడేశ్వరి పిరమిడ్ ధ్యాన మందిరం అని పేరొచ్చింది నాకు లోపల. మా ఇంటి ముందు అమ్మవారు మా ఇలవేలుపు చౌడేశ్వరి కదా! చౌడేశ్వరి పిరమిడ్ ధ్యాన మందిరం అని వచ్చింది. సర్లే అనేసి అందరిని పిలిసి నేనే పూర్తయిన తర్వాత ఆ పేరు చెప్పేసి ఓ స్వీట్ పెట్టేసి అందరిని పిలిసి ధ్యానంలో కూర్చోబెట్టేసాను. అప్పుడు జ్యోతి గారు రాజమండ్రి వచ్చినప్పుడు ఎలాగో పిరమిడ్ వచ్చింది కదా మేడం! ప్రతి శుక్రవారం మీరు ధ్యానం పెట్టుకోండి అని జ్యోతి గారు చెప్పారు. అప్పుడు పెద్దాపురం తీసుకొచ్చాం. మేడంతో శుక్రవారం క్లాస్ కూడా స్టార్ట్ చేయించాను. ఆవేళ నుంచి కరోనా దాకా కూడా చాలా అద్భుతంగా జరిగిందండి. శుక్రవారం చాలా మందొచ్చేవారు. క్లాసెస్ బాగా జరిగాయి. 2 అవర్స్ ధ్యానం ప్రతి వారం పెట్టుకునేవాళ్ళు. చాలా అద్భుతంగా జరిగాయి. తర్వాత కరోనా రావడం వల్ల కొంచెం తగ్గడం వల్ల ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం మధ్యలోని. అలా జరిగింది. అలా జరిగిన తర్వాత మా పైన ఆహ్, జ్యోతి గారు ప్రతి పౌర్ణమి రాజమండ్రి వచ్చినప్పుడల్లా పెద్దాపురం 2 రోజులు ఉండడానికి వచ్చేవారు. వచ్చినప్పుడు జ్యోతి గారితో మా పిరమిడ్‌లో అనుభవాలు జ్యోతి గారితో. నక్షత్రాలు కనపడేవండి. జ్యోతి గారితో చూసేవాళ్ళం మేము గూడా. నా కళ్ళకి గూడా భౌతికంగా కనిపించాయి. ఒకసారి అర్ధరాత్రి జంట పక్షులు గూడా అలాగా జ్యోతి గారితో బయట అలా పైన అలా చూస్తా ఉంటే జ్యోతి గారు కనిపించిన తర్వాత చూడండి మేడం" అంటే జ్యోతి గారితో ఆ జంట పక్షులు చూడడం జరిగింది. అలాగే ఒక నిచ్చెన గూడా రాజమండ్రిలో డాబా మీదకెళ్ళి చూస్తే ఆకాశంలో ఒక పెద్ద నిచ్చెన. ఆ నిచ్చెన మీద మేమందరం ఎక్కుతున్నట్టు కళ్ళారా భౌతికంగా కూడా మేము
చూడగలిగామండి. ఇయన్నీ కూడా జ్యోతి గారితో కలిగిన అనుభవాలు మాకు. చాలా అద్భుతంగా జ్యోతి గారితో అనుభవాలు చాలా అద్భుతంగా ఉండేయి. రాజమండ్రిలో ఎక్కువుండేవారు. ఆవిడొచ్చినప్పుడల్లా రాజమండ్రి వచ్చినప్పుడల్లా నేను కూడా రాజమండ్రి ఎళ్ళిపోయేదాన్ని. మా తోటికోడలు గారింటికి ఎళ్ళిపోయేదాన్ని. వారం రోజులు కూడా అక్కడే ఉండి, ఆవిడతో చాలా అద్భుతంగా మేము సత్యపు సాంగత్యం చేసుకునేవాళ్ళమండి. చాలా అద్భుతంగా జరిగేది. అలా జరిగిన తర్వాత మా ఊర్లో పబ్లిక్ పిరమిడ్ గురించి కూడా చెప్తానండి. మాకు పబ్లిక్ పిరమిడ్ ఇచ్చే ఆయన వైజాగు బేవర ఈరభద్రరావు గారని. ఆయన స్థలం ఇచ్చారండి. అదెలా వచ్చిందంటే, అక్కడ ఒక పాతబడిన బిల్డింగు మందిరం ఉండేదటండి ఆ స్థలం. మాకు మెయిన్ రోడ్‌లోనే పెద్దావరం మెయిన్ రోడ్‌లోనే ఒక స్థలం ఉండేది. అది పాతబడిపోయి ఉంది. 2000 సంవత్సరంలోనో ఎప్పుడో గాని పత్రి సార్‌ని ఈరభద్రరావు గారు తీసుకొచ్చారట. తీసుకొస్తే ఇది బాగా శిథిలం అయిపోయిందమ్మా. దీన్ని రీమార్క్ చేసి పిరమిడ్ కట్టు అని అన్నారటండి. ఈ స్థలంలో పిరమిడ్ కట్టు అన్నారట. అప్పుడు 2000 సంవత్సరం నుంచి కూడా ఆయన చాలా మంది దగ్గరికి వెళ్లి సొసైటీకి రాసిస్తాను. ఎవరన్నా కడతారా అని అడిగారట. మరి ఎవరో ముందుకు రాలేదో ఏంటో తెలీదు గానీ, అప్పుడు బజార్‌లో మార్కెట్‌లో ఎవరినో ఒక ఆయనని అడిగితే, "ఇక్కడ ఎవరైనా పిరమిడ్ మాస్టర్‌లు ఎవరన్నా ఉన్నారా? ధ్యానం చేసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా?" అని అడిగితే, "మా ఈళ్ళ వాళ్ళు ఎవరో ఒక వోళ్ళు ఒకళ్ళు పైన పిరమిడ్ ఏసుకున్నారండి. ధ్యానం చేసేవాళ్ళు ఉన్నారు" అని చెప్పారటండి. చెప్తే ఆ మాస్టర్ గారు మా ఇంటికి ఒకరోజు వచ్చారండి. పెద్దాయన 85, 88 ఏళ్ళు ఆయన. కా కాస్టిక్ పట్టునొచ్చి ఆయన లాయరండి ఆయన. వైజాగ్ మాట ఆయనది. ఆయనొచ్చి మా ఇంటికొచ్చారు. వచ్చి ఇలాగా స్థలం ఇస్తానండి. చేస్తారా? సొసైటీకి రాసిచ్చేస్తాను. పిరమిడ్ కడతారా? అని అడిగారు. అడిగితే వెంటనే మా వారు ఒప్పుకొని అలాగే అండి అన్నారు. అలాగే ఇక్కడ ఇంకో మేడం వసంత మేడం అని ఉన్నారు. ఆవిడ కూడా మెడిటేషన్ చేస్తారు. ఆ మేడం కూడా ఎలా పరిచయమయ్యారు, మేము పిరమిడ్ కడుతున్నప్పుడే వాళ్ళు మా ఇంటికొచ్చారు. "ఏండి మీరు ధ్యానం చేస్తున్నారా? ధ్యానం చేసేవాళ్ళేనా మీరుననేసి." "అవునండి" అని. అలాగా ఆ మేడం మేము కూడా పరిచయం అయ్యి ఆ మేడంకి, మాకు ఇంకా 9 మంది మెంబర్స్‌ని రెడీ చేసి ఆ సారు స సొసైటీకి రాసిచ్చేసారండి ఆ స్థలం. "కట్టుకోండమ్మా మీరు" అనేసి. అలాగే మేము ప్రతి గ్రామం తిరిగి డొనేషన్ చేస్తూ పబ్లిక్ పిరమిడ్ కట్టామండి. ఆ పబ్లిక్ పిరమిడ్ కట్టే టైంలో ఈ లోపల పబ్లిక్ పిరమిడ్ ముందే మా ఇంట్లో సప్తాహాలని, క్లాసులని ఇయన్నీ కూడా ఇక్కడే జరిగేవి. జరుగుతున్నప్పుడే నాకు కొంచెం అనారోగ్యం వచ్చిందండి. వచ్చినప్పుడు పెట్టుకోడలు తీసుకెళ్లారు. ఎవరు ఈరభద్రరావు గారు మమ్మల్ని అందరిని మాడుగుల, పెట్టుకోడల, కాగు వలస ఇయన్నీ కూడా చూపిస్తానమ్మా. అక్కడ ఆడవాళ్ళందరూ ఎంత చేస్తున్నారో చూద్దురుగానని మమ్మల్ని ఆ ఊరు తీసుకెళ్లారు. పెట్టుకోడలు తీసుకెళ్ళినప్పుడు, పెట్టుకోడల్లో జలపాతాల దగ్గర మేము ధ్యానం చేసుకుంటుంటే, ఆ ధ్యానంలో నాకొచ్చిన అనుభవం ఒక పిరమిడ్ మాస్టర్‌లందరూ కూడా పైన ధ్యానం చేస్తున్నప్పుడు, పైన ఒక సర్కిల్‌లాగా ఆహ్, మనల్ని కాపాడడానికి రెడీగా ఉన్నారండి. మాస్టర్స్ అందరూ కూడా చేతులు కట్టుకొని రోబోలాగా పైన ఒక చక్రంలా తిరుగుతుంది. మన పైన తిరుగుతుందండి. మీకు రక్షణగా ఉన్నాము అని నాకు మెసేజొచ్చింది. నాకు మెసేజొస్తే ఏంటి ఇలా వచ్చింది మెసేజ్ అనేసి నేనక్కడ ఇద్దరు ముగ్గురికి చెప్తే వాళ్ళు కూడా అదే మెసేజొచ్చిందంట. చాలా ఆనందం అనిపించింది. ఆనందం అయిపోయి ఇంటికొచ్చేసిన తర్వాత నాకు ఈ సప్తాహాల్లో ఊరంతా పాంప్లెట్ పంచిపెట్టి తిరిగి వచ్చేవాళ్ళమండి. వచ్చినప్పుడు కాలు వాస్తుంది నాకు. ఏంటి ఇలా కాలు వాస్తుందేంటి అని అనుకున్నా. అనుకున్న తర్వాత తర్వాత మళ్ళీ సరే తగ్గిపోద్దిలే అనుకున్నాను. కానీ ఒకరోజు నైట్‌కి బాగా లావయిపోయింది. అప్పుడు వెంటనే హాస్పిటల్‌కెళ్తే డాక్టర్ గారు అక్కడ బ్లడ్ స్టక్ అయిందమ్మా. కొంచెం హాస్పిటల్‌లో ఉండాల్సొస్తే ఇలాగలా అని అన్నారు. సీరియస్ అని ఏదో అన్నారు. అంటే నాకైతే భయమేయలేదు. అందరూ కొంచెం భయపడుతున్నారు గానీ, నాకైతే అస్సలు భయం లేదు. ఎందుకంటే, నాకు ఆ మెసేజ్ గుర్తొచ్చింది సడెన్‌గా. నీకు నీకు తోడుగా ఉంటాను అనేసి పైన మాస్టర్స్ ఎప్పుడైతే ఒక సర్కిల్‌గా ఏర్పడి, నాకు తోడుగా ఉన్నారో నాకసలు భయం లేదు. అందరూ భయపడుతున్నారు గానీ, నేనస్సలు భయపడలేదు. అప్పుడు ఆ టైంలోనే జ్యోతి గారి సలహా తీసుకోవడం, ధ్యానంలో కూర్చోవడం, ఆవిడ సర్టిఫికేట్‌లన్నీ కూడా సార్ నాకు ధ్యానంలో డాక్టర్‌లేమన్నా చేసేస్తారా? డాక్టర్‌లేమన్నా దేవుళ్ళా? ఇలాగలని ఆ సర్టిఫికేట్‌లన్నీ పారేయడం, ఇయన్నీ కూడా ఒకటి తర్వాత ధ్యానంలో అన్నీ వస్తున్నాయి మాట.
ఒకటి ఒకటి వస్తున్నాయి. జీవితాంతం టాబ్లెట్‌లు వాడాలని డాక్టర్లు కూడా చెప్పారు. నీసోటి మానేసావు కదమ్మా! దానివల్ల బ్లడ్ తక్కువైంది. అందుకే ఇలా జరిగింది. నువ్వు ఎలాగైనా తినాలి అని పట్టుబట్టారు అందరూ. కానీ నేను అస్సలు నేను నేను తినను. ఏది జరిగితే అది జరుగుద్ది. నేను అస్సలు తినను. నాకు నా గురువే ఉన్నారు అని అలాగ నేను ధ్యానంలోనే కూర్చుండేదాన్ని. అప్పుడు హాస్పిటల్‌లో ఒక నెలలు ఉండాలమ్మా హాస్పిటల్‌లో అన్నదని నేను 5 రోజుల్లో ఇంటికొచ్చేసానండి. ఇంటికొచ్చేసి సంవత్సరం అంతా నువ్వు జీవితాంతం టాబ్లెట్‌లు వాడాలి. టాబ్లెట్‌లు వాడకపోతే పనవ్వదు. అనేసి మళ్ళీ డాక్టర్‌లన్నారు. నాకైతే టాబ్లెట్‌లు వాడాలని ఇష్టం లేదు. నాకు ఎలాగైనా టాబ్లెట్‌లు వాడకూడదు. నేను ధ్యానం చేస్తున్నాను. ధ్యానం చేస్తున్నాను. టాబ్లెట్‌లు వాడకూడదు. నేను ధ్యానంలో తగ్గించుకోవాలని ఒక సంకల్పం నాలో ఉందన్నమాట. అప్పుడు వెంటనే డాక్టర్‌లు చూసి మళ్ళీ ఒక సంవత్సరం వాడానండి. 1 ఇయర్ వాడిన తర్వాత మళ్ళీ అన్నీ చెక్ చేసుకొని, మళ్ళీ అన్నీ ఎళ్తే "అక్కర్లేదమ్మా! నువ్వింకంతా బావుంది. ఇంకేమి వాడక్కర్లేదు. సంవత్సరం ఇంకెప్పుడు జీవితాంతం వాడక్కర్లేదు. మానేయాలని" టాబ్లెట్‌లు మానేయమన్నారండి. అప్పుడు మళ్ళీ ఇదయిన తర్వాత మళ్ళీ నాకు మెన్సెస్ టైమ్‌లో బ్లీడింగు ఎక్కువ అయిపోయేదండి. అలాగా 4 మంత్స్. చాలా ఎక్కువైపోయింది. అయిపోతే నీరసం ఉండేది గాదు. నీరసం లేక నేను హాస్పిటల్‌కి కూడా వెళ్ళలేదు. ఏంటి మళ్ళీ ఈ ప్రాబ్లమ్ వచ్చిందేంటి? ధ్యానం చేసే వాళ్ళకి ఇయన్నీ వస్తాయా? ఏంటి? నేను ఎలాగైనా తగ్గించుకోవాలి. మళ్ళీ హాస్పిటల్‌కెళ్ళానంటే మళ్ళీ డాక్టర్ వేరే చెప్తారు. నేను ఎలాగైనా తగ్గించుకోవాలి అనేసి, నేను అలాగే ధ్యానంలో కూర్చొని, ఆ గర్భసంచి మీద చెయ్యి వేసుకొని అలా మాట్లాడుకుంటూ అలాగా ధ్యానం చేసుకుంటూ ఉండేదాన్ని. ఉంటే అలా 4 మంత్స్ కంటిన్యూ‌గా అయిన బ్లీడింగ్ 4 మంత్స్‌కి కూడా తగ్గిపోయిందండి. అలాగే నేను ధ్యానంలో చాలా అనారోగ్యాలు కూడా తగ్గించుకున్నాను. ఇవన్నీ ఇలా జరుగుతుండగా పబ్లిక్ పిరమిడ్ రావడం. పబ్లిక్ పిరమిడ్ ఓపెనింగ్‌కి పత్రి సార్ వస్తున్నట్టు మాకు వచ్చింది. అప్పుడు వెంటనే పత్రి సారు రావడం, ఆ పత్రి సారు ఓపెనింగ్ చేయడం అయన్నీ కూడా జరిగాయండి. పత్రి సార్ కూడా పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఏంటి విశేషాలు అని అడుగుతారు కదండీ సారు. కానీ పత్రి సార్ వచ్చినప్పుడు నాకు ఇంక శూన్యం అయిపోయిందండి. ఇంకా సార్‌కి ఏం చెప్పాలో అర్థం కాదు. మన లోపల అంత శూన్యం అయిపోయింది. సార్‌ని అదే ఫస్ట్ టైమ్ దగ్గరగా చూడడం. కడతాలది ఎళ్ళాను గానీ, దూరంగా చూసాను గానీ, దగ్గరగా ఇంటికి రావడం అంటే, మన ఇంటికి రావడం అంటే, ఉండడం అంటే, మనతో ఉండడం అంటే, ఎంత శూన్యం అయిపోయిందంటే ఇంకేం మాట్లాడేదాన్ని కాదు. పక్కనుంటే ఏంటి ఏంటి మేడం విశేషాలన్నా సరే నవ్వి ఊరుకుంటా గానీ ఏం మాట్లాడలేకపోయేదాన్ని. అలాగా సారు స్టేజ్ మీద ఓపెనింగ్ స్టేజ్ మీద కూర్చోబెట్టుకొని, ఏ ఏ ఏ కాలయితే నాకు ఇదిగా ఉందో ఆ కాలు మీదే నా సార్ చెయ్యేసి, "ఏంటి మేడం ఏంటి విశేషాలు? ఏంటి మేడం ఏంటి విశేషాలు?" అని ఇలా కాళ్ళ మీద సార్ అలాగా చెయ్యేస్తానే ఉండేవారండి. నాకు అదేస్తన్నారు వైబ్రేషను. అదొక వచ్చేస్తది కళ్ళంట నీళ్ళు. ఏంటి సారు ఏం మాట్లాడలేకపోతున్నానేంటి? ఎన్నో చెప్పేద్దాం సార్‌తో వస్తాయని ఎప్పటినుంచో ప్లానింగ్ ఉండే అని అన్నీ ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడాలి అని ఒక ముందు ప్లానింగ్‌గా చేసుకునేది. అక్కడికొచ్చేసరికి ఒక్క మాట కూడా ఉండేది కాదండి. అలాగా పత్రి సార్‌తో అనుభవం జరిగింది. తర్వాత ఇంకా జ్యోతి గారితోటి, ఇంకా చాలా అనుభవాలున్నాయండి ఇంకాని. తర్వాత పత్రి సారుతో 2, 3 సార్లు పెద్దాపురం ఇంకో మేడం వాళ్ళు పిరమిడ్ కట్టుకుంటే ఆ ఓపికగొచ్చారండి. వచ్చినప్పుడు ద సార్‌తో అన్నానన్నమాట. మేము ప్రచారం చేయాలనుకుంటున్నామండి. అందరికి ధ్యాన ప్రచారం. ఇక్కడ పెద్దాపురం మండలాలన్నీ కూడా ధ్యానం చెప్పాలండి అనన్నాను. అంటే, "ఆ! అలాగే మేడం. చెప్పండి మేడం" అన్నారండి. ప్రచారం చేయాలి అనుకుంటున్నానండి అంటే, "ఆ! చెప్పండి మేడం. అలాగే. చెప్పండి మేడం" అన్నారండి. అలాగా మా ఇంటికొచ్చినప్పుడు సారు 1 గంటకొచ్చారండి. అందరూ ఆ సారు వచ్చిన ఎంటనే ఎళ్ళిపోతారు. ఉంటారేంటి? అనన్నారండి. అంటే అలా వెళ్ళిపోతారా? ఉంటే బావుండు సాయంత్రం 5:00కండి పిరమిడ్ ఓపెనింగు. 1 గంటకొచ్చారు. కానీ సాయంత్రం 5 గంటల వరకు మా ఇంట్లోనే ఉండండి. ఎంతో అద్భుతంగా అందరితోటి మాట్లాడి, చాలా అద్భుతంగా సార్‌తో స్పెండ్ చేయడం జరిగిందండి. అదే ఫస్ట్ టైమ్ అండి. ఆ అనుభవం మటుకు చాలా అద్భుతం. కానీ శూన్య స్థితిలోనే ఉన్నానండి. నాకు కూడా నా నే మేము నేను నీస్ మానేసానండి. పిరమిడ్ కట్టకముందు. మా ఇంట్లో మటుకు వండేదాన్నండి. అప్పుడు నాకు సారు అదే నాకనిపించింది నా లోపల. "నీకు ఇలాగ అనారోగ్యం ఎందుకొచ్చింది?" అంటే, "నువ్వు వండుతున్న వల్లనే వచ్చింది" అన్నట్టు వచ్చిందండి. అప్పుడు ఎంటనే రాజమండ్రి మా బావగారు అది "నీకెందుకు వండొద్దమ్మా" అని అనడంతో ఇంక శుభ్రంగా నేను వండడం కూడా మానేసానండి.
ఇలా సార్‌తో అంటే మరీ ఎక్కువ టచింగ్ లేదండి నాకు. సార్‌తో కాకపోతే 2, 3 అయినా సరే నాకు ఏది నేనేమనుకుంటే మటుకు వెంటనే నాకు సారు ఏదో రూపంలో అది జరిగి తీరుతుందండి. ఇప్పటిదాకా కూడా అలాగే జరిగిందండి. చాలా నేను ఇక్కడ సార్‌ని చాలా అద్భుతంగా నేను నమ్మానండి నిజంగా. సారే ముందుకు జరిపిస్తున్నారు. నాకు మళ్ళీ నేను ఇలా పునర్జన్మ ఎత్తి మీకు ఇలా మాట్లాడుతున్నానంటే నాకు ధ్యానం, నాకు సారే అండి. ఇది మటుకు చాలా అద్భుతం అండి. ఓకే మేడం. జ్యోతి గారితో అనుభవం అంటే అండి, ఒకసారి జ్యోతి గారు కార్తీక మాసం అండి అది. చాలా అద్భుతమైన అనుభవం అండి ఇది. కార్తీక మాసంలో నేను తెల్లవారుజామున మామూలుగా స్నానం అది చేసి ధ్యానంలో కూర్చుందామని వచ్చేటప్పటికి ధ్యానంలో కూర్చున్నోడికి విపరీతమైన చలండి. ధ్యానంలో కూర్చుంటే. ఏంటి ఇంత చలేసేస్తుందేంటి అని అనుకున్నాననమాట. ఆ చలి అది ఎప్పుడు రాలేదండి అలాంటి చలి. హిమాలయాలకు కూడా వెళ్ళినప్పుడు వచ్చిందేమో గానీ, అలాంటి చలి ఎప్పుడు రాలేదు. వణుకు. ఏంటి ఇలా వస్తుందేంటి అని అనుకున్నాను. అనుకుంటే సరే చూద్దాంలే అని అనుకున్నానండి. అనుకున్న తర్వాత ధ్యానంలోకి లేసిపోయిన తర్వాత అప్పుడు జ్యోతి మేడం గారికి ఫోను చేశాను. చేస్తే మేడం నాకిలా వచ్చింది. ఏంటి మేడం అంటే, అదే టైంలో జ్యోతి గారు వైజాగ్‌లో ధ్యానం చేస్తున్నప్పుడు మంచు లింగం ఒక పిరమిడ్‌లో కనబడిందంటండి. మంచు దగ్గర ఉన్నామంటండి మేమందరం. మేడం చెప్పారు. అక్కడ అది అది దానివల్ల మీకలా అనిపించింది అని చెప్పారండి. అది నేనిప్పటికి మర్చిపోలేను. నిజంగా ఆ మంచు దగ్గరికెళ్ళాం మాట. మేమందరం కలిసి ఆ మంచు దగ్గరికెళ్ళాం. ఆ చలి అక్కడ మేడం అదే టైమటండి. ఆ రోజు అదే టైము. వేరే పిరమిడ్‌లోకెళ్ళి చేశారట. ఆ రోజు స మార్నింగ్ 4, 5 ఆ టైంలో. అక్కడ మేడంకి అక్కడ అది కనిపించిందంట. అది ఇక్కడ నేను అనుభూతి పొందానమాట. అక్కడ అక్కడ మేడం చెప్పింది అప్పుడు నాకు ఏదన్నా అనుభవం వస్తే గనుక వెంటనే మేడం గారు చెప్పడం ఇలా వచ్చిందేటంటే దానికి మళ్ళీ నాకు అర్థం కాక చెప్తే మళ్ళీ దానికి మేడం చెప్పేవారండి. అలాగా చాలా వివరించి చెప్పేవారు మేడం. ఓకే అండి. మనం ఇప్పుడు అష్టాంగ రాజయోగం గురించి తెలుసుకుందామండి. యోగం అంటే అండి కలయిక. దేన్నైనా ఒక దాంతో కలిస్తే దాన్ని యోగం అంటారు. అదే ఏంటంటే ఒక భార్యాభర్తలు జీవితం కలిసుంటే జీవితాంతం కలిసుంటే అది సంసార యోగం. లేపోతే దాంపత్య యోగం. ఇలాగ యోగం అంటామట. యుంజతే ఇతి యోగః అన్నారు పతంజలి మహర్షి యోగం గురించి. కనుక యోగం అంటే సుఖానికి గూడా దారి. యోగం ఎక్కడుందో అక్కడే సుఖం ఉంటది మనకి. అది సుఖానికి దారి. అలాగే వియోగం. వియోగం అంటే అది దుఃఖానికి దారి. ఎక్కడ యోగం లేకపోయిందనుకోండి అది దుఃఖానికి దారి. ఇలాగా యోగాల్లో చాలా రకాల యోగాలున్నాయి. ఉదాహరణకి ఒకటి హఠయోగం తీసుకుందాం. ఇది శరీరానికి సంబంధించింది. ఎప్పుడైతే ఈ శరీరానికి భౌతిక శరీరంతో ఏకమవుతామో, మన శరీరం భౌతిక శరీరముతో యోగం అంటే మన భౌతిక శరీరంతో ఎప్పుడైతే ఏకమై ఉంటామో, అంటే ప్రాణాయామం అని, ఆసనాలని, శరీరానికి సంబంధించినయన్నీ చేసినయన్నీ హఠయోగం కిందకి వస్తాయటండి. ఆసనం అని, ప్రాణాయామం అని, ఎక్సర్‌సైజులని ఇయన్నీ చేస్తాం గదా! ఇయి కూడా శరీరం సుఖంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఇయి మంచియే. శరీరానికి సంబంధించింది ఫిట్‌నెస్‌గా ఉంటది. ఈ హఠయోగం మాట. మనం గాలిలో తీసుకోవడం అని గట్టిగా తీసుకుంటారు గదా! ఇవన్నీ గూడా హఠయోగానికి సంబంధించింది. అలాగే నెక్స్టు కర్మయోగం. ఈ కర్మయోగం ఏంటంటే, మనం చేసే కర్మలతో మన పని ఏ కర్మ చేస్తామో కర్మ అంటే పని కదండీ! ఏ కర్మ చేస్తామో ఆ కర్మతో పూర్తిగా ఏకమై ఉండడమండి. అంటే నడిస్తే నడక మీద, వంట చేస్తే వంట మీద దృష్టి మరి ఏకమైపోవాలి. అందులో లీనమైపోవాలి. అలా దాన్ని కర్మయోగం అంటారు. ఒక విద్యార్థి చదువుకున్నాడనుకోండి, ఆ చదువుతోనే కలిసుండాలి. ఆ చదువులోనే లీనమైపోవాలి. దాన్ని కర్మయోగం అంటారు. తర్వాత అదే యోగః కర్మసు కౌశల్యం అన్నారు మన శ్రీకృష్ణ పరమాత్ముల వారు. అంటే మనం ఏ కర్మ చేస్తే ఆ కర్మతో లీనమైపోవడమట. దాన్ని కర్మయోగం అంటారు. తర్వాత నాదయోగం. ఇది కూడా చాలా మంచి యోగం. ఏంటంటే మన సంగీతం.
నాదయోగం అంటే సంగీతంతో కూడిన యోగం. సంగీతం నేర్చుకోవాలి. కళలన్నీ నేర్చుకోవాలి. ప్రతిసారి ఉన్నారు 64 కళలుంటాయి. అన్ని కళలు నేర్చుకోవాలంటారు. సంగీతం నేర్చుకోవాలి. డాన్స్ నేర్చుకోవాలి. పాటలు నేర్చుకోవాలి. మనకి ఏది కళ మన లోపలే నేర్చుకోవాలని మనకుంటాయండి. అన్నీ లోపలుంటాయి. ఎన్నో జన్మలుంటే ఏదో ఒకటి ఉంటది. అది బయటికి తీయాలి. బయటకి తీయాలంటే మన ధ్యానంలోనే మనం బయటకి తీసుకోగలం. అంత క్రితం ధ్యానం రాకపోతే అయ్యో! ఏమైనా అనుకుంటారేమో, డాన్స్ చేస్తే ఏమైనా అనుకుంటారేమో, పాటలు పాడితే ఏమైనా అనుకుంటారేమో, మన గొంతు బాగోక వాళ్ళు ఇష్టపడరేమో అని మన లోపల మనమే ఇమిడ్చేసుకుని మన లోపల మనం అలా ఉండిపోయాం ఇప్పటిదాకా. కానీ ఎప్పుడైతే పత్రిసారి రావడంతో ఇయన్నీ బయటికి రావాలన్నలో బయటకొచ్చాయండి. ఇది నాదయోగం మాట. దీనికి సంబంధించి నేను డాన్స్ నేర్చుకున్నానండి. కూచిపూడి డాన్స్ నేర్చుకున్నాను. 3, 4 ఒక 5, 6 దాకా నేను పెర్ఫార్మన్స్ ఇచ్చానండి. స్టేజ్ డాన్స్‌లు కూడా చేశాను. అన్నీ నేర్చుకున్నాను. ఈ మధ్య ఒక సంవత్సరం అయిందండి. కొంచెం తగ్గించాను. ఇది కూడా నేర్చుకున్నాను. అంతకుముందు ఎప్పటినుంచో నాకు డాన్స్ అంటే ఇష్టమండి. చిన్నప్పటి నుంచిని. కానీ కుదరలేదు. ఎప్పుడైతే మనకు నేర్చుకోవాలి అనుకుంటున్నప్పుడు మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఇంకా మనం వెనకవాడికి ఎయకూడదండి. ఎంత 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 అవసరమో అంత నేర్చుకోవాలి. మనం అలా నేర్చేసుకుని ఎంద్ ఎన్నో స్టేజ్‌లు ఇచ్చేయాలి అలా లేదు కదా! మనం ఎంతవరకు అంతవరకు నేర్చుకోవాలి. అలాగే భగవద్గీత శ్లోకాలు నేర్చుకుంటున్నాను. సీతాకుమారి మేడం గారు గొల్లమామిడి నేర్పిస్తున్నారండి. భజగోవిందం శ్లోకాలు. అలాగే ఆళ్ళ కోడలుగారు వేదం నేర్పిస్తున్నారు. ఇయన్నీ గూడా నేర్చుకుంటున్నామండి. ఆ మేడం గారు కూడా నిజంగా మాకు చాలా ఓపికగా నేర్పిస్తున్నారండి. చాలా చాలా కృతజ్ఞతలండి ఆ మేడం గారికి కూడా. అలాగే మనకి ఏదో ఒక కళ ఉంటుంది. ఆ కళ నేర్చుకోవాలి. ఆళ్ళేదో అనుకుంటారు, మనం చేయగలమా లేదా, మనం చేయలేమేమో ఇలా అనుకోకూడదు. మనలో ఉంటుంది ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ మనం ఎవరో ఒకరు వస్తారు బయటికి వెతికి. లెగండి పర్వాలేదు చేయగలరు అని ఎవరో ఒకళ్ళు ఊతిస్తారండి. ఆ టైంలో మనం లేచి మనం నేర్చుకోవచ్చు. అది ఎంతవరకు నేర్చుకోవాలో అంతవరకు కూడా నేర్చుకోవచ్చు. అలాగే జ్ఞానయోగం. ఈ జ్ఞానయోగం ఏంటంటే మహత్తరమైన ఆత్మజ్ఞాన పుస్తకాల్లో ఉండే జ్ఞానంతో ఏకమవ్వడం అంటండి. అంటే జ్ఞానయోగం అంటే మనం ఎంతో ఇప్పుడు ఆ పత్రికసారి ఎన్నో పుస్తకాలు చదవండి, చదవండి అంటారు గదా! జ్ఞానయోగం. జ్ఞానంతో కూడిన పుస్తకాలే చదవాలండి. ఆ చదివినప్పుడు ఆ జ్ఞానం మన లోపలికి ఇముడ్చుకోవాలి. ఆ జ్ఞానంతో ఉన్నప్పుడే అందుకే భగవద్గీత గాని, ఒక పతంజలి యోగ సూత్రాలు గాని అందులో జ్ఞానం పూర్తిగా ఉంటదండి. ఆ జ్ఞానం మనం లోపలికి తీసుకోవాలి. ఇలాగా మన శరీరంతో ఏకం కావడం జ్ఞానంతో పాటు మన శరీరంలోకి, మన లోపలిలోకి ఇంకించుకుపోవాలి ఆ జ్ఞానాన్ని. అప్పుడే మనం ఎప్పుడు గూడా ఎప్పుడైతే జ్ఞానవంతమైన పుస్తకాలు చదువుతామో, ఆ జ్ఞానం మనకు బయటకొస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ శరీరంతో ఉండడం అంటే హఠయోగం, కర్మలతో ఏకమవ్వడం అంటే కర్మయోగం, ఆత్మజ్ఞానం అంటే స్వాధ్యాయం ద్వారా ఏకమై ఉండడం అంటే జ్ఞానయోగం, చక్కటి సంగీతంతో ఉండడం అంటే నాదయోగం. ఇలా ఈ 2 యోగాలున్నాయి. తర్వాత భక్తి యోగం అండి. ఈ భక్తి యోగం కూడా మన సకల చరాచర సృష్టిలో ఏకమై ఉండడమండి. అంటే ప్రతి అణువులోను కూడా భగవంతుడున్నాడు అని ఆ భక్తి భావంతో ఉండడం. భక్తి యోగం అంటే. ప్రతి ఒక్కళ్ళని కూడా భక్తి భావంతో చూడడం. ఆత్మతో చూడడం. అన్నిటితోని చూడడం. నేను, నాది అనేది లేకుండా ఉండడం. ఇదే భక్తి యోగం అండి. ఈ మిగతా యోగాలు క్రమక్రమంగా సాధన చేస్తే ఇప్పుడు పైన చెప్పుకున్న యోగాలన్నీ క్రమక్రమంగా సాధన చేసుకుంటూ ఉంటే, ఈ అన్నిట్లి మీద మనకి భక్తి యోగం ఇంకా బాగా సులువుగా వస్తుందన్నమాట. ఎప్పుడైతే ముందు ఇయన్నీ ప్రాక్టీస్ చేసుకొని సాధన చేస్తామో, అప్పుడు మనం నేను లేను అంతా ఒకటే అని మనం ఈ భక్తి యోగం ద్వారా తెలుసుకోవాలండి. అంతేగాని మనం గుళ్ళో గంట మళ్ళా హారతిచ్చేస్తే అది భక్తి యోగం కాదు. అంతా ఒకటే. నేను నే అది అక్కడున్నది, ఇక్కడున్నది అంతా ఒకటే. చైతన్యం అంతా ఒకటే అని మనం తెలుసుకోవాలి. అది భక్తి. ఆ భక్తి అప్పుడుండేదండి. మీరాబాయి, భక్త తుకారాం ఈళ్ళందరూ ఆ భక్తిలో ఉండేవారు. ఇప్పుడు అటువంటి భక్తి ఇప్పుడు కనపడట్లేదు. అందుకనేసే ధ్యానం అన్నది మనం ధ్యానం ద్వారా ఇయన్నీ గూడా ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి,
ఎలా చూడాలి, అయన్నీ కూడా మనకి నేర్పించి, ప్రతి ఒక్కళ్ళని భక్తిగా చూడడం అన్నది నేర్పించారు. ఇది భక్తి యోగం. ఇంక చిట్ట చివరిది రాజయోగం అండి. ఇది రాజయోగం. ఇయన్నీ ప్రాక్టీస్ అవగా వచ్చిన తర్వాత లాస్ట్‌ది రాజయోగం. ఈ రాజయోగంలోని ఇంకా సూక్ష్మ శరీరయానం జరుగుతుంది. మూడో కన్ను ఓపెనింగ్ అవ్ ఓపెన్ ఓపెన్ అవుతది. ఓపెన్ అవుతది. అప్పుడు మనం వాటిలతో ఏకమై ఉంటాంమాట. మూడో కన్నుతో. ఇది ఎలా ఉంటదంటే సూక్ష్మ శరీరం, కారణ శరీరం, మహాకారణ శరీరంతో ఏకమై ఉంటాం. అంటే మనస, వాచ, కర్మణ అన్నీ కూడా శుద్ధంగా ఉండి ఆటిలతో వచ్చిన ఆలోచనలతోనే మనం ముందుకెళ్తాం. రాజయోగం అంటే మనం ఏకమై ఉండడం మాట. మన సూక్ష్మ శరీరంతో, కారణ శరీరంతో, ఇతర శరీరాలతో ఏకమై ఉండడం రాజయోగం. ఇది అన్నిటికన్నా ముఖ్యమైన యోగం అండి. ఇక్కడ పతంజలి మహర్షి ఏం చెప్పారంటే మనకి రాజయోగం అంటేనే మనకు పతంజలి మహర్షి గుర్తొస్తారు. రాజయోగం అంటే. అదే ఇప్పుడు స్వతంత్రం వచ్చింది మనకి భారతదేశం స్వతంత్రం వచ్చిందంటే మనకి గాంధీజీ ఎలా గుర్తొస్తారో, అలాగే ఇక మా రాజయోగం గుర్తు తెచ్చుకోవాలంటే మనకి పతంజలి మహర్షి గుర్తు రావాలన్నమాట. అది ఆహ్, రాజయోగం అండి. ఇక్కడ 8 అంగాలొచ్చాయి మళ్ళీ. యమ, నియమ, అంగాలు. మనకి పతంజలి మహర్షి ఏమిచ్చారంటే అన్ని పుస్తకాల్లో ఏముంటుందంటే యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి అని ఉంటాయండి. కానీ ఇక్కడ పత్రి సారు దానికి మరల్చి చెప్పారండి. ఇంకో విధంగా చెప్పారు. ఎలాగంటండి మొట్టమొదటి ఆసనం, తర్వాత ప్రాణాయామం, మూడోది ప్రత్యాహారం, నాలుగవది ధారణ, ఐదవది ధ్యానం, 6 సమాధి, 7 యమం, 8 నియమం అని ఇచ్చారండి. అంటే ఫస్ట్ మనకి పత్రిసారి ఆసనానికే పెద్ద పీటేసారండి ఇక్కడ. ముందు పతంజలి మహర్షి చెప్పిందేంటి ఫస్ట్ యమ నియమాలు చెప్పారు. కానీ ఇక్కడ పత్రిసారి మనకి ఆసనం చెప్పారన్నమాట. ఇక్కడ గుణం కూడా ప్రధానం కాదండి. అష్టాంగ పతంజలి యోగంలో మొట్టమొదటిది ఆసనం. మనిషి ఏ స్థితిలో ఉన్నా సరే, అంటే ఎలాంటి హీన స్థితిలో ఉన్నా సరే, వెంటనే రాజయోగానికి ఉపక్రమించాలి. అంటే మూడో కన్ను తెరవడానికి మనం ధ్యానం చేయాలి. అది నేర్చుకోవడానికి ధ్యానం చేయాలి. అంతేగాని మన దగ్గర దుర్గుణాలున్నాయి. అంటే నీచుడిని అని నేను ధ్యానానికి పనికిరానని ఇలా అనుకోకూడదు. ఎవ్వరు ఎలాంటి వారైనా సరే ధ్యానానికి పనికొస్తారు. అంటే మనం ముందు ఎవరికి నేర్పాలంటే సుగుణాలున్న వాళ్ళకి నేర్పించకూడదు. దుర్గుణాలున్న వాళ్ళకే ధ్యానం అవసరం. గుణాలున్న వాళ్ళకి రాజయోగం అవసరం. అదే దుర్గుణాలున్న వాళ్ళు మటుకు ధ్యానం చేయకూడదు అనుకుంటాం గానీ, ముందు వాళ్ళకి నేర్పాలి. ఎందుకంటే ఇప్పుడు రోగి కాని వాడికి డాక్టర్ అవసరం లేదు కదా! రోగి అయిన వాడికి కదా డాక్టర్ అవసరం. అలాగే ఇప్పుడు దుర్గుణాలున్న వాడికి మనం ధ్యానం నేర్పాలి. సుగుణాలున్న వాళ్ళకి ఎలాగైనా ధ్యానం చెప్పిన వెంటనే వచ్చేస్తాయి. ఎప్పుడైతే దుర్గుణాలున్న వాళ్ళకి నీచమైన వీళ్ళందరికీ కూడా మనం కూర్చోబెట్టి మనం ధ్యానం చెప్పాలి. ఇందులో ఆసనం. ముందు ఆసనం కూర్చోవడం నేర్పించాలండి ముందు. అంటే మనం స్థిర సుఖాసనం అంటే ఏ ఏ ఆసనంలో కూర్చున్నా మన ఆసనం కూర్చునే ఆసనం స్థిరంగా ఉండాలి. సుఖంగా ఉండాలి. అంటే ఏ ఆసనం చక్కగా స్థిరంగా ఉంటుందో ఆ ఆసనం ఎంచుకోవాలి. ఈ ఆసన సిద్ధి వెంటనే రాదండి. మనం అలా ప్రాక్టీస్ చేయగా వస్తది ఆసనం సిద్ధి. మొదట్లో కూర్చోగానే మనం అస్సలే కూర్చోలేము. ఈ ఆసన సిద్ధి అసలు వెంటనే రాదు. ఏదో ఏమాత్రం కదలకుండా కనీసం 2, 3 గంటలు కూర్చునే ఆసన సిద్ధి రావాలి. అది మనం ప్రాక్టీస్ సాధన చేయగా అప్పుడు ఆసన జయం లభిస్తుందిమాట. ఇది ఆసనం అండి. తర్వాత ప్రాణాయామం. ఈ ప్రాణాయామం రెండవది ప్రాణాయామం. కూర్చున్న తర్వాత ఏం చేయాలి? చక్కగా 2 చేతులు కలిపి అంటే వేళ్ళలో వేలు పెట్టుకుని, కళ్ళు 2 మూసుకొని, కాళ్ళు 2 క్రాస్ చేసుకొని, మనం ప్రాణాయామం అంటే శ్వాస మీద ధ్యాస. అంటే శ్వాస అంటే ఎనర్జీ. ప్రాణం అంటే శక్తి. కనుక శ్వాస మీద ధ్యాస అనే ఎనర్జీని మనం తీసుకోవాలి. ప్రాణాయామం అంటే అది. ప్రాణాయామం అనేసరికి చాలా మందికి మన శ్వాసను కంట్రోల్ చేయాలి, బిగపెట్టాలి అంటారు.
కానీ ఇది ఒక అపోహ అని అన్నారండి పత్రి సార్. ఇది కేవలం అట్టయోగ ప్రయోగంలో మటుకు అలా చేయాలి. మనం ఫస్ట్ నేర్చుకున్నాం కదా! అట్టయోగంలో మటుకు శ్వాసను బిగపెట్టడం అయన్నీ మనం చేయొచ్చు. కానీ మనం ఈ ఆసన యమ నియమాల్లో మటుకు మనం సహజమైన శ్వాసనే గమనించాలి. ఇందులో ఏ కంట్రోల్ అది ఏమి ఉండదు. అంటే ఏకాగ్రతను పూర్తిగా శ్వాస మీద పెట్టడం. ఏ ఇతర ఆలోచన లేకుండా దేవుడి గురించి గాని, గురువు గురించి గాని, ఏ మంత్రం గాని ఏమి జపించకుండా మనం శ్వాస మీద ధ్యాస పెట్టడమే ప్రాణాయామం. ఆ సమయంలో మనం ఏ ఆలోచించకుండా కూర్చోవడమే ఈ ప్రాణాయామం గురించి తెలుసుకోవడం. అంతే గదండీ! మనం ప్రాణాయామం అంటే మనం హఠయోగంలో పెట్టినట్టు పెట్టకూడదు. ఇదంతా మన సహజంగా జరుగుతున్న దాన్ని మనం గమనించడమే. అదే గదా! పత్రి సార్ చెప్పారు. స్థిర సుఖాసనంలో కూర్చోవడం, శ్వాస మీద ధ్యాస పెట్టడం. మనం లోపల నుంచి బయటికి వెళ్తున్న దాన్ని గమనించడమే. అంతే. అది ప్రాణాయామం. దీని కుంభకం అనేది ఏమి కూడా ఉండదు. నెక్స్ట్ ప్రత్యాహారం అండి. ఎప్పుడైతే మనం ఆసనం యేసుకుని ప్రాణాయామం అంటే శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే పెడతామో, అలా ప్రత్యాహారం. ఇక్కడ మూడోది ప్రత్యాహారం. అంటే ప్రత్యాహారం అంటే ప్రతి ప్లస్ ఆహారం. ప్రతి అంటే ఆపోజిట్ అంటే వేరే అని అన్నమాట. బయటకు పోయే ఇంద్రియాల్ని అంటే మన బయటకు పోయే ఇంద్రియాల్ని మళ్ళీ లోపలికి పంపించేదాన్ని ప్రత్యాహారం అంటారు. జ్ఞానేంద్రియాలతో మనం ప్రాపంచిక విషయాల నుంచి అంటే జ్ఞాన సంకేతాలను గ్రహిస్తూ ఉంటాం. ఇక్కడేంటంటే అండి, ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. ప్రత్యాహారం అంటే మన లోపల ఇంద్రియాలను, బయటికి పోయే ఇంద్రియాలని లోపలికి పంపించి, ఎప్పుడైతే మనం ప్రాణాయామ శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే కళ్ళన్నీ మూసేసుకొని కూర్చుంటామో, అప్పుడు మన బయట వెతికేయన్నీ కూడా మన లోపలికే, ఇంద్రియాల లోపలికి అన్ని ఈ ఇంద్రియాలన్నీ లోపలికి వెళ్ళిపోయాయి కదా! ఎప్పుడైతే లోపలికెళ్ళిపోతామో దాన్ని ప్రత్యాహారం అంటాం. వీటిని లోపలికి ప్రసరించి అంతర్ విషయాల నుంచి అంటే మన లోపల ఏం జరుగుతుందో ఆ అంతర విషయాల నుంచి, అంతర ప్రపంచం నుంచి జ్ఞానం నేర్చుకుంటూ ఉంటామంటండి ఈ ప్రత్యాహారంలో. ఎప్పుడైతే ఆ గ్రహించడమే ఆ జ్ఞాన సంకేతాలను ఎప్పుడైతే అన్ని ఇంద్రియాలను లోపలికి పంపించేసామో, ఇంకెప్పుడైతే దాన్ని మనం గ్రహించడం దాన్నే ప్రత్యాహారం అంటే. ఎవరైతే మనిషి శ్వాస మీద ధ్యాస పెట్టాడో వెంటనే ప్రాపంచిక ఆలోచనలన్నీ పోతాయి. ఈ ప్రాపంచిక ఆలోచనలన్నీ పోయినప్పుడు మానసిక నిర్విషమయ స్థితి వచ్చినప్పుడు ఇక లోపల విషయాలు చూడగలుగుతూ ఉంటాం. ఎప్పుడైతే మన శూన్య స్థితి జరిగినప్పుడు మన లోపల ఏం జరుగుతుందో అప్పుడు విషయాలు చూడగలుగుతాం. ఇక లోపల విషయాలు ఇంకా చూడగలుగుతాము. మళ్ళీ వినగలుగుతాము. ఎన్నెన్నో మాటలన్నీ వినపడతా ఉంటాయి. అవన్నీ కూడా వినగలుగుతాం. ముఖ్యంగా ఈ ఈ ఈ అనుభవాలన్నీ కూడా మనకు ఆడవాళ్ళకే వస్తాయటండి ఎక్కువగా. మగవాళ్ళకి తక్కువగా వస్తాయటండి. అంటే వాళ్ళు మనకి స్వాదిష్టాన, అనాహత ఆ చక్రాల దగ్గర నుంచి మనం ఎక్కువగా ఆడవాళ్ళు ఎక్కువగా ఆ స్థితిలో ఉంటామటండి. ప్రతి విషయంలోని కూడా ఆడవాళ్ళు. మగవాళ్ళు కింద మూలాధారం నుంచి రావాలంటే కొంచెం టైం పడతదటండి. అలా అభ్యాసం చేయగా వాళ్ళు కూడా తొందరగా కూడా ఈ ప్రత్యాహారాన్ని తెలుసుకోగలుగుతారట. నెక్స్ట్ ధారణ. ఎప్పుడైతే ధారణ అంటే ఏంటంటే ఏకాగ్రత అండి. ధారణ అంటే ఏకాగ్రత. ఎప్పుడైతే మన ఆసనం, తర్వాత ప్రత్యాహారం, ప్రాణాయామం, తర్వాత ప్రత్యాహారం. ఈ 3 ఆసనం వేసిన తర్వాత శ్వాస మీద ధ్యాస పెట్టిన తర్వాత ప్రత్యాహారం అంటే ఇంద్రియాలను లోపల తీసుకొని మన లోపల ఏవి విషయాలు జరుగుతున్నాయో వాటిని వినగలుగుతున్నామో అప్పుడు ధారణ చేయాలటండి. ధారణ అంటే ఏకాగ్రత. అంటే ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటామో మన అంతర్ విషయాలు చూస్తున్నప్పుడు ఆ అంతరేంద్రియాలు ఉత్తేజితమయ్యి ఆ అంతర్ విషయాల మీద మనం గ్రహిస్తున్నప్పుడు ఆటిల మీద దృష్టి పెట్టి ఆటిలిని గమనించడం అంటండి. ఏం జరుగుతుంది? అంటే కలర్స్ కనబడుతుంటాయి కొంతమందికి. కొంతమందికి ఏయో లోకాలు కనబడతా ఉంటాయి. కొంతమందికి ఏయో పచ్చని పొలాలు, చెరువులు ఇంకా జంతువులని ఇంకేయో కనిపిస్తా ఉంటాయి. కనిపించినప్పుడు మళ్ళీ మన శ్వాస మీదకి మరల్చకుండా అవి కనిపిస్తున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే మళ్ళీ ఆటిలిని గమనించడం మానేసి శ్వాస మీద పెట్టమన్నారు కదా! అని మళ్ళీ శ్వాస మీదకొచ్చేస్తున్నారు కొంతమంది. నేను చాలా దగ్గర కూడా విన్నాను నేను ఆ మాట. కానీ కాదటండి అట్లా. ఇక ధారణ రావాలంటే దాని మీద ఏకాగ్రతగా చూడగలగాలటండి. అక్కడ ఏం కనపడుతున్నాయో ఆటోమేటిక్‌గా అయి కనపడుతున్నప్పుడు మనం శూన్య స్థితిలో ఉన్నట్టే.
ధారణ అంటే ఇక్కడ. అప్పుడు ఏకాగ్రతగా గమనించినప్పుడు అన్నిట్లిని ఏం జరుగుతుంది, ఏంటని కళ్ళు మూసుకుని ఆ కలర్స్‌లని ఆ బ్రహ్మానందాన్ని కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి. అవన్నీ కూడా ఆ చెరువులు, కోనలు, కొండలు అన్నీ కూడా వచ్చినయన్నీ కూడా ధారణ చేసి ఆ మైండ్ ఖాళీ అయిపోతుందప్పుడు. దాని మీద దృష్టి దాని మీదకి ఎప్పుడైతే మనం చేస్తామో, ఫోకస్ పెడతామో అప్పుడు మన మైండ్ ఖాళీ అయిపోయి అప్పుడు ధ్యాన స్థితి ఏర్పడుతుంది. అప్పుడు ధ్యానం మన భ్రమరంధ్రం ద్వారా అప్పుడు మనకి లోపలికి వెళ్తుందిమాట. అది అది అంతర్విషయాలు వీక్షిస్తున్నప్పుడు. అంతర్విషయాల మీద మనం ఏం చేస్తున్నామో కళ్ళు మూసుకొని ఏం అనుభవిస్తున్నామో, ఏం అంతర్విషయాలన్నీ గూడా ఏం చూస్తున్నామో, ఏం అనుభవిస్తున్నామో దాని మీద ఏకాగ్రత చూపడమే ధారణ. తర్వాత ఇయన్నీ అయిన తర్వాత అప్పుడు ధ్యానం అటండి. మనం ఏదో కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానం గంటలు గంటలు ధ్యానం చేసేస్తున్నాం కాదండి. మన ధ్యాన స్థితిలోకెళ్ళే ముందు ఇన్నుంటాయటండి. ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ ఇయన్నీ జరిగిన తర్వాత అప్పుడు ధ్యానం. ఈ ధ్యానం అంటే ధీ ప్లస్ యానం. ధీ అంటే సూక్ష్మ శరీరాది సముదాయం. రాజయోగం అంటే మన సూక్ష్మ కారణ, మహాకారణ శరీరాలతో ఏకమై ఉండడం. రాజయోగంలో ఇందాక చెప్పాం గదా! మన రాజయోగం ఎప్పుడైతే మనం రాజయోగంలో ఎళ్తామో అయన్నీ సూక్ష్మ శరీరం, కారణ శరీరం ఇంకా మహాకారణ శరీరం తెలుసుకున్నాం గదండీ ముందు. అయన్నీ కూడా ఆ స్థితి ఇప్పుడు కలుగుతుందన్నమాట. ఈ ఈ ధ్యానంలో కలుగుతది ఆ స్థితి. ఈ ధ్యానంలోకి ఆ స్థితిలోకొస్తాము. అంటే ఈ సూక్ష్మ శరీరంతో మనకు అనుభవాలు కూడా మొదలవుతాయి. ఇంకా దీర్ఘంగా మహాకారణ శరీరంతో అనుభవాలు కూడా ఇంకా బాగా మొదలవుతాయి. వాటితో ఏకమై ఉంటాం. ఇంక ధ్యానం ఇయన్నీ ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు ధ్యానంలో మనతో మనం ఏకమై ఉంటాము. కేంద్రీకృతమై ఉంటాం. అంతర్విషయాలతో మనం కేంద్రీకృతమై ఉంటాం. ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం ఇవన్నీ కూడా జరిగి మన ఏకాగ్రతను కేంద్రీకృతం చేసుకున్నప్పుడు మన ఆస్ట్రల్ బాడీ కూడా విడుదలవుతుందంటండి. ఎన్నో సూక్ష్మ శరీరయానాలు చేసి ప్రతి లోకాలకి ఎళ్లి అక్కడున్న జ్ఞానాన్ని మనం పొందుకొని మనం ముందుకి ఎళ్ళగలమంటండి. మన ఆత్మ ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి కూడా మనం ఈ ధ్యానం ద్వారానే మనకి జరుగుతుంది. అంటే ఈ ధ్యానానికి ముందు అన్నీ మనం నేర్చుకోవాలి. ఒక ఆహ్, కళ్ళు మూసి కూర్చునిపోయాము అని అన్నది కాదిక్కడ. మనం ఇన్ని చేస్తేనే ఇంత ధారణ ఇయన్నీ చేస్తేనే అప్పుడు మనం సరైన పర్ఫెక్ట్ ధ్యానం చేసింది అవుతుందన్నమాట. మహాకర్ణ లోకాల్లో కూడా మనం వ్యవహరించగలుగుతాము. ఎన్నో లోకాలకెళ్తాము. ఈ షిరిడి బాబా దగ్గరికి ఎన్నో ఇంకా మాస్టర్‌లందరి దగ్గరికి ఎళ్ళాం. అందరి దగ్గర తిరిగి అందరి జ్ఞానాన్ని కూడా మనం తీసుకుంటాము. ఎన్నో సూక్ష్మాలు కూడా మనకక్కడ ఈ ధ్యానంలోనే తెలుస్తాయి. చనిపోయిన మన తల్లిదండ్రులు ఏ లోకంలో ఉన్నారో, ఏం చేస్తున్నారో అయన్నీ కూడా ఈ ధ్యాన స్థితిలోనే కలుగుతాయి. నెక్స్ట్ సమాధి స్థితి. ఈ సమాధి స్థితి మనం ప్రాపంచిక, ఆధ్యాత్మిక ప్రశ్నలన్నిటికి కూడా సమాధానాలు దొరుకుతాయటండి ఇక్కడ. అందుకే బాబా గారు చూడండి షిరిడీ ప్రవేశమే సర్వదుఃఖ నివారణం అని ఉంటది బాబా గారి స ఏకాదశి సూత్రాల్లో. ఈ సమాధి నా సమాధి నుండే నేను నా మానుష శరీరము మాట్లాడగలదు అని చెప్పి. ఎప్పుడైతే ఈ సమాధి అంటే ఇక్కడ ఆ స్థితిలో నేను ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాను? ఎందుకోసం వచ్చాను? అసలు ఏమిటి? సృష్టి యొక్క రహస్యం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలన్నిటికి కూడా ధ్యానంలో అంటే సూక్ష్మ శరీర యాత్రలు చేస్తున్నప్పుడు ఈ సమాధి స్థితి ద్వారానే మనకి ఇయన్నీ కూడా ఆన్సర్‌లొస్తాయటండి. ఎప్పుడైతే ధ్యానం చేసి సమాధి స్థితిలోకెళ్ళినప్పుడు. అందుకే బాబా గారు చెప్తా ఉంటారు. అంటే బాబా ఆ సమాధి స్థితిలో ఉండే మనకి ఆ జ్ఞానాన్నంతా కూడా బోధిస్తున్నారన్నమాట. ఇక్కడ షిరిడీ ప్రవేశమే అని అంటారు చాలామంది. షిరిడీ అంటే అక్కడ సమాధి స్థితి. షిరిడీ. ఆ సమాధి స్థితిలోకెళ్ళినప్పుడు ఎక్కడన్నా ఇంకా బాబాయ్ ఎక్కడన్నా చైతన్యమే. అదంతా చైతన్యమే ఇంకా. ఎంతో జ్ఞానాన్ని కూడా మనం పొందుతాము. ఈ సమాధి స్థితిలో మొట్టమొదటిగా మనకి కొన్ని ప్రశ్నలకు కూడా జవాబులు దొరకవటండి. మొట్టమొదటిగా సమాధి స్థితిలో కూడా మనకి జవాబులు దొరకవంట. దీన్ని సవికల్ప సమాధి అంటారట. వికల్పం అంటే సందేహంతో కూడుకొని ఉండడం. వికల్పం. అయితే ఇక్కడ ఇక్కడ సవికల్ప సమాధి అంటే కొన్ని సమాధానాలు దొరకవు మనకి. ఎలాగంటే మామూలుగా కళ్ళు మూసుకుంటే ఇయన్నీ చూస్తాము. చూసినప్పుడు అయన్నీ నిజమేనా? ఏమోలే అని మళ్ళీ మన మనసు వేరే
రాంగ్ రూట్‌లోకి వెళ్ళిపోతా ఉంటుంది. అప్పుడు అప్పుడు అది దాన్ని సవికల్ప సమాధి అంటాం. అప్పుడు అది కొన్ని సమాధానం దొరకని స్థితి అది సవికల్ప సమాధి. ఎప్పుడైతే మనం ఆ సమాధి స్థితిలో కూడా 2 రకాలున్నాయి. సవికల్ప సమాధి ఉంది. నిర్వికల్ప సమాధి ఉంది. అంటే మన మనసు 2 విధాలుగా కూడా సమాధి స్థితిలో కూడా ఉంటది. కాకపోతే మనం ఒక దాని మీద నమ్మాలి. నమ్మినప్పుడు నిర్వికల్ప సమాధి అంటే అక్కడ ఏ సంశయాలు ఉండవు. అంతా ఒకటే. సంశయరహిత స్థితి. అన్ని విషయాలు సంపూర్ణంగా ఆత్మజ్ఞానం తెలుసుకుంటామంటండి. నిర్వికల్ప సమాధి అంటే. ఇంకా ఆ సమాధి స్థితిలోకెళ్ళినప్పుడు ఇంకా మొత్తం ఇంకా లాజిక్ మైండ్ కూడా ఇంక పనిచేయదక్కడ. ఇంక మనం అంతా ఒకటే. ఆత్మజ్ఞానం ఎంతో ఆత్మజ్ఞానం మన లోపలికి వస్తుంది. కనుక మనం ఎప్పుడు రోజు ఏం చేసినా ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం ఈ సమాధి స్థితి రోజు రోజుకు పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మనం సాధన చెయ్యాలి. ఆ సమయం దొరికినప్పుడల్లా మనం గంటలు సాధన చెయ్యాలి. అందుకే ఇక్కడ త్యాగరాజ స్వామి ఒక పాట ద్వారా చెప్పారు. అన్ని నీవనుచు అంతరంగమున తిన్నగా వెదకి తెలుసుకుంటినయ్యా అని. అంటే అంతా నువ్వే, అంతా నేనే, రెండూ ఒక్కటే. అంతరంగమున తిన్నగా వెతికి అన్నారు. అంటే ఇక్కడ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత అంతా నువ్వే, అంతా నేనే అని వెతకడమే రాజయోగం. అంతరంగమున తిన్నగా వెతకడమే రాజయోగం. కనుక ఇది ఒక్కటే మార్గం. రకరకాల మార్గాలు వాస్తవానికి లేవు. సత్యం ఒక్కటే. మార్గం ఒక్కటే. ఏమిటా మార్గము అంటే అంతరంగమున తిన్నగా వెతకడం. ఎప్పుడైతే సమాధి స్థితికి వెళ్ళిపోయామో అప్పుడు అంతరంగమున నిర్వికల్మ నిర్వికల్ప సమాధి స్థితిలో ఎప్పుడు కూడా మన అంతరంగమున సం తిన్నంగా వెళ్ళిపోవడమే. ఇంకా మన అంతరంగం ఏం చెప్పిందో ఇంక వెనకడుగు వేయకుండా మన గురువు ఏం చెప్పారో మనం తిన్నగా వెళ్ళిపోవడమే. అందుకే త్యాగరాజ స్వామి కూడా ఇలా చెప్పారు. తలుపు ఈ ఈ కీర్తనలో ఇంకో పదం కూడా తలుపులన్నీ నిలిపి నిమిషమైనా అన్నారు. కనుక మనకి టెక్నాలజీలు ఎన్నున్నాయి లోకంలో, ఏ కాలంలోనైనా సరే, ఈ చిత్తవృత్తి నిరోధానికి ఒకటే మార్గం. యోగః చిత్తవృత్తి నిరోధః అని పతంజలి ఈ రాజయోగానికి నిర్వచనం ఇచ్చారన్నమాట. అంటే చిత్తవృత్తి నిరోధః అంటే మనం ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటామో మన చిత్తం అంటే మన ఆలోచనలన్నీ కూడా ఆపుకోవాలి. ఆపుకొని దాని మీద సాధన చెయ్యాలి. మనకి ఎన్నో చెడు ఆలోచనలు వస్తా ఉంటాయి. ఆ చెడు ఆలోచనలన్నీ కూడా ఒక్క నిమిషంలో మనం వెంటనే పాజిటివ్‌గా మార్చుకుని, ఒక చెడు ఆలోచన వచ్చిందంటే దాన్ని పాజిటివ్‌గా మార్చుకుని, ఏంటి ఇలాంటి ఆలోచన వస్తుందేంటి అని వెంటనే మనం పాజిటివ్‌గా మార్చుకుని, మళ్ళీ వెంటనే మనం దానికి ముందుకెళ్ళాలి. అంతేగాని ఆ చెడు ఆలోచన వస్తుంది కదా అని ఆ ఆలోచన ఆలోచిస్తూ కూర్చోవడం కాదిక్కడ. అదే మనకి పతంజలి మహర్షి యోగః చిత్తవృత్తి నిరోధః. అదే ఇప్పుడు రోజుల్లో ఒక చెడు ఆలోచన వస్తే అది విషయంలోకెళ్తే వెంటనే జరిగి తీరుతుంది. అందుకని మనం ఒక్క ఆలోచనని కూడా మనం ఎంతో ఎరుకుతో ఉండి ఆలోచించాలి. మన పిల్లల విషయంలో ఏంటి, ఏ విషయంలోనే సరే పాజిటివ్‌గానే తీసుకోవాలి. అది మటుకు మనం ప్రాక్టీస్ చేయాలి. ఎరుకుండాలి. ప్రతి దానికి ఎరుకుండాలి. ఇక్కడ లాస్ట్‌కి యమం, నియమం. ఇక్కడ యమ నియమాల్లో అంటే యమం అంటే సత్యం, అహింస, బ్రహ్మచర్యం, అస్తేయం, అపరిగ్రహం అని 5 ఇచ్చారు యమాల్లో. ఇక్కడ సత్యం అంటే సత్యం పలకడం. ఏది సత్యం? ఆత్మ. ఆత్మే కదా సత్యం. ఆత్మ లేనిదే ఏమీ లేదు. ఆత్మే సత్యం. ఇంకేమీ లేదు. అంతా మనం బయట చూసే ప్రపంచం అంతే. మనం చూసేది సత్యం. మన ఆత్మ పదార్థంగా మనం మాట్లాడగలగాలి. ఎప్పుడు కూడా నేను శరీరాన్ని కాదు ఆత్మను అన్న దృష్టిలో ఉండడం. ప్రతి ఒక్కరు ఆత్మ పదార్థంగానే మనం మాట్లాడే మాటలు కూడా ఆత్మ పదార్థంగానే ఉండాలి. ఆత్మ అన్నదే కదా సత్యం. ఏదైనా కానీ ఆత్మ పదార్థంగానే చూడగలగాలి. ఏదైనా సరే మనం తినే తిండేంటి ఏదైనా సరే అది ఎంతో అద్భుతమైంది అని మన ఆత్మ పదార్థంగా తినగలగాలి. చూడగలగాలి. ప్రతి మాట వినగలగాలి. ఇయన్నీ కూడా ఆత్మ పదార్థమే. మనస, వాచ సత్యం పలకాలి. ఇది సత్యం. అలాగే అహింస. అహింస అంటే ఏంటంటే ఇంక మనం ఇయన్నీ నేర్చుకున్న తర్వాత మనం ఇంకా చేపలు గాని, మాంసం గాని ఇంక హింస చేయలేం.
హింస చేయలేం. మన వల్ల కాదు. ఆ స్థితికి చేరుకుంటాం. ఎప్పుడైతే ఇవన్నీ కూడా నేర్చుకుంటామో, మనం హింస చేయలేని స్థితికి వస్తాం. ఇంకెవరన్నా ఏమైనా హింసాత్మకమైన మాటలది మాట్లాడినా, వాళ్ళకి మాట్లాడకండి, మేము వెళ్ళలేకపోతున్నాం అని గలుగుతాం మాట. ఇప్పటిదాకా ఒకలా ఉంటది. ఇయన్నీ ధ్యానం నేర్చుకుని, సాధన చేసి, ఇందులోకి బయటకొచ్చిన తర్వాత ఆ హింసతోనే మనం ఉంటాం. హింస చేయలేం. హింసాత్మక పనులు చేయలేము. ఎవరిని ఏ మాట అనలేము. అందరిని ఎవరన్నా అంటున్నా సరే మనం పక్కకెళ్ళిపోతాం తప్ప, మనం ఎవరి జోలికి ఎళ్ళలేము. ఇలాగా ఉంటది అహింస. నెక్స్ట్ బ్రహ్మచర్యం. ఆ స్థితికి చేరుకుంటాం మాట. అహింస అంటే ఆ స్థితికి చేరుకుంటాం. హింస లేని ఆ స్థితికి చేరుకుంటాం. నెక్స్ట్ బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే ఇక్కడ బ్రహ్మంలో చరించడం. ఎప్పుడైతే ఈ స్థితులన్నీ వస్తాయో మనం బ్రహ్మం అంతా ఒకటే. ఇంక బ్రహ్మంతోనే ఉంటాం. దీన్ని బ్రహ్మచర్యం అంటాం. తర్వాత అస్థేయం. అస్థేయం అంటే ఇతరుల సంపదల మీద మన కన్ను పడకుండా ఉండడం. ఇప్పుడు ఎవరన్నా ఏ సంపాదించుకుంటారు. ఇంక మనం వాళ్ళ అబ్బా! ఇంత సంపాదించుకుంటున్నారు, అంత సంపాదించుకుంటున్నారు. ఇలాగ మనం అటువంటి ఏ మాటలు కూడా అనలేము. ఇంక మనం అటు జోలికి కూడా ఎళ్ళలేమట. దీన్ని అస్థేయం అంటారు. ఇంకా అపరిగ్రహం అంటే మనకి ఎంత అవసరమో మనకు అవసరం ఇప్పుడు ఎవరన్నా వచ్చి తీసుకోండన్నా సరే మనం అక్కడ అవసరం ఉండదు. అవసరం లేనిది కూడా మనం తీసుకోమాట. దీన్ని అస్థేయం అంటాం. కొంతమంది చాలామంది అక్కడ అవసరం ఉండదు. అయినా సరే ఎవరైనా ఇస్తే ఇస్తున్నారు గదా! అని కొంతమంది తీసుకుంటారు. అలా కూడా మనం తీసుకోలేమింక. మాకు అవసరం లేదండి వద్దులేండి మీ దగ్గరే ఉంచుకోండి అని మాట చెప్పేయగలం మనం. ఇలాగ ఎవరు మన దాన్ని అస్థేయం అంటాం. ఇది చాలా ప్రాక్టీస్ కూడా చేయాలండి ఇది. ఈ అస్థేయం అన్నది నాకు అలా అనిపించింది నా అనుభవం ప్రకారం. ఇప్పుడు ఎవరన్నా మన దగ్గర ఉంటది. ఏమన్నా సర్లేండి పర్లేదు మేము ఇస్తున్నాం గదా! తీసుకోండి అంటే, సర్లే అలా ఇస్తుంది కాదనకూడదు గదా! ఇస్తున్నారు గదా! అని మనం తీసుకుంటాం. కానీ అది కూడా చేయకూడదని ఇందులో అపరిగ్రహం. మనకెంత అవసరమో మనకి అవసరమైంది కొంచెం మోతాదులోనైనా సరే ఎవరి దగ్గర కొంచెం మోతాదులో అయినా సరే ఇక్కడ పత్రి సార్ చెప్పారు. కొంచెం మోతాదులో అయినా సరే ఎవరి దగ్గర నుంచి తీసుకోకూడదని ఈ పాయింట్‌కి చెప్పారన్నమాట. ఇక్కడ అది యమం. తర్వాత నియమం అండి. ఇక్కడ నియమంలో శౌచం, సంతోషం, స్వాధ్యాయం, తపస్సు, ఈశ్వర ప్రణిధానం అని 5 ఇచ్చారండి. అలాగే మన దైనందిక జీవితంలో సరైన నియమాలు చోటు చేసుకుంటూ ఉంటే, శౌచం అంటే చాలా క్లీన్‌గా ఉండడం. ఎప్పుడైతే ఇయన్నీ నేర్చుకున్నామో, మనం ఆటోమేటిక్‌గానే క్లీన్‌గా ఉంటాయి. మన మాటలు క్లీన్‌గా ఉంటాయి. మనం చేసే పని ఒక క్లీన్‌గా ఉంటుంది. మనం జీవించే విధానం క్లీన్‌గా ఉంటుంది. మన ఆలోచన సరళి మారిపోతుంది. ఇవన్నీ ఎప్పుడైతే మనం ఒక స్టెప్ బై స్టెప్ ఎప్పుడైతే దాటుకుంటా వచ్చామో, మనలో ఎన్నో మార్పులొస్తాయి. మనల్ని చూసి చాలామంది పెరుగుడు మాస్టర్‌లు అంటుంటారు గదా! మనల్ని చూసి మా వైబ్రేషన్ చూసి మమ్మల్ని చూసి పక్క వాళ్ళు మారారండి, ఈళ్ళు మారారండి. అలా అంటా ఉంటాం గదా! అలాగా మనలో మార్పులు ఆటోమేటిక్‌గానే వచ్చేస్తాయన్నమాట. ఎప్పుడైతే ఈ సాధన అంతా పెర్ఫెక్ట్‌గా చేసినప్పుడండి. పెర్ఫెక్ట్‌గా ఏదో ఆషామాషీగా చేస్తే మటుకు మనలో మార్పులు రావు. ఎవరు మనల్ని చూసి మారరు. ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్‌గా ఇయన్నీ పాటించితే మనలో మార్పొస్తుంది. మనల్ని చూసి ఇంటి పక్క వాళ్ళు, ఆ పక్క వాళ్ళు, ఈ పక్క వాళ్ళు అందరూ మారతారు. మన ఇంట్లో కుటుంబ సభ్యులు మారతారు. అందరూ కూడా మన వైబ్రేషన్ బట్టి మారతారు. అన్నీ కూడా హ్మ్, మార్పులొస్తా ఉంటాయి. దీన్ని శౌచం అంటాం. సంతోషం. ఎప్పుడైతే ఇయన్నీ వచ్చాయనుకోండి మార్పులన్నీ వచ్చాయనుకోండి, అక్కడ ఏం జరిగేదేముంది సంతోషమే కదండీ అంతానింకా. ఎంతో ఆనందంగా ఉంటాం. సంతోషంగా ఉంటాం. కలిమిలేముల్లో ఆనందంగా ఉంటాం. సుఖ సంతోషాల్లో ఆనందంగా ఉంటాం. శీతోష్ణాల్లో ఆనందంగా ఉంటాం. జయాపజయాల్లో ఆనందంగా ఉంటాం. మాన అవమానాల్లో ఆనందంగా ఉంటాం. అన్ని పరిస్థితుల్లోని మనం సంతోషంగా ఉంటాం మాట. ఇయన్నీ ఉన్నప్పుడు. తర్వాత స్వాధ్యాయం. ఎప్పుడైతే మన స్వాధ్యాయం అంటే ఆధ్యాత్మిక గ్రంథాలు సులభంగా అర్థమవుతాయటండి. ఇయన్నీ ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేశామో, అప్పుడు ఆధ్యాత్మిక బుక్స్ అన్నీ కూడా చాలా సులభంగా అర్థమవుతాయంటండి. ఇది పట్టుకుని అనుభవం వరకు చెప్తాను. నేను మొదట్లో ధ్యానం వచ్చిన కొత్తలో మా తోటికోడలు చాలా పుస్తకాలు చాలా ఇచ్చింది చదువు చదువు అనేసి. కానీ అప్పుడు చదివేదాన్ని గానీ ఏ పుస్తకం నాకు అర్థమయ్యేది కాదు. నాకు తర్వాత తర్వాత అర్థమవుతున్నాయి. దాన్ని అవగాహన చేసుకోవడం కూడా అర్థమవుతుంది.
అది దీని ద్వారా నేను తెలుసుకున్నాను. ఏ పుస్తకమైనా సరే అండి దాన్ని అవగాహన చేసుకోవడం అంటే మన సాధన బట్టే మనకి అర్థమవుతది. ఆధ్యాత్మిక పుస్తకం మామూలుగా అర్థమైపోదండి అది. మామూలుగా ఏదో నవల చదివేసినట్టు ఏది కూడా మనం చదవలేం. ఆధ్యాత్మిక పుస్తకం చదవాలి అంటే మన సాధన పెంచాలి. దాని గురించి ఆ సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ఈ 3 సమానంగా ఉన్నప్పుడే మనం ఏ ఆధ్యాత్మిక పుస్తకం తీసి పట్టుకున్నా సరే ఎంటనే అది మనకి అర్థమవుతుంది. అప్పటిదాకా అది మనకి అర్థం కాదు. ఏ బ్రహ్మ సూత్రాలైనా, ఏ యోగ సూత్రాలైనా ఏదన్నా సరే, ఏ ఒక భగవద్గీత శ్లోకమైనా సరే ఏది కూడా మనకు అర్థం కాదు. భగవద్గీత శ్లోకాలు కూడా ఎప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు చదవలేదండి. ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత సీతాకుమారి మేడం గారు నేర్పిస్తున్న వల్లే మాకు దాని గురించి తెలిసింది, నేర్చుకుంటున్నాం. అర్థమవుతున్నాయి. అది కూడా మనకి ఎప్పుడైతే ఇవన్నీ శ్లోకాలు చదవడం ద్వారా భగవద్గీత ఏంటి, ఒక వేదం ఏంటి, ఒక సౌందర్యలహరి ఇయన్నీ బోలెడున్నాయండి మనకు శ్లోకాలు. ఈ చదవడం ద్వారా మన విశుద్ధ చక్రం క్లీన్ అవుతుందండి. ఎప్పుడైతే విశుద్ధ చక్రం క్లీన్ అయ్యి, మన థైరాయిడ్ గ్రంథి ఇక్కడ గ్రంథి ఉంటుంది గదా! అయన్నీ కూడా క్లీన్ అవుతాయన్నమాట. మనం స్పష్టంగా మాట్లాడగలుగుతాం. అప్పటిదాకా స్పష్టంగా మాట్లాడలేము. ఆ స్పష్టత ఎప్పుడైతే ఈ చదవడం ద్వారా, నేర్చుకోవడం ద్వారా మనకు అవసరం ఉంటది, అవసరం లేకపోవచ్చండి ఇయన్నీ వేదాలన్నీ. కానీ మనం నేర్చుకోవడం ద్వారా ఆ స్పష్టత ఏర్పడుతుంది. ఒక నిగ్రహం అంటే మనం ఏం చదువుతాం దాని మీద ఒక పట్టు ఏర్పడుతుందండి. అందుకని మన ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒకటి చదవడం ఏంటి, ఏదో ఒక కళ, ఏదో ఒకటి నేర్చుకోవడం ద్వారా కూడా మనకి ఎంతో అద్భుతంగా ముందుకెళ్తాము. అదే స్వాధ్యాయం యొక్క అర్థం. వెంటనే మనకి విజ్ఞానం కూడా వస్తుంది. మన ఆత్మ అంటే ఏంటో కూడా అర్థమవుతుంది. ఈ స్వాధ్యాయం ద్వారా ఇప్పటిదాకా ఆత్మ, ఆత్మ అని నేర్చుకున్నాం గదా! ఆత్మ అంటే ఏంటో కూడా ఈ అన్ని పద్ధతులన్నీ ముందు ఇయన్నీ నేర్చుకుంటే ఈ ఆత్మ అన్నది కూడా మనకి అర్థమవుతుంది. తర్వాత తపస్సు. ఈ తపస్సు అంటే ఏంటంటే, మనల్ని మనం తగ్గించుకోవడం. అంటే క్రమక్రమంగా తిండి తగ్గిపోతుంది. నిద్ర తగ్గిపోతుంది. పూర్తిగా ఏ స్థితికి అయితే మనం చేరాలో, ఆ స్థితికి ఆహార పరంగా, నిద్ర పరంగా చేరటం మాట. దాన్ని తపస్సంటారు. దీన్ని. ఎప్పుడైతే మనం ఇయన్నీ చేస్తామో ఆటోమేటిక్‌గానే మనకు తెలిసిపోతుందండి. ఏమి తినబుద్ధేయట్లేదు కానీ శక్తి ఉంటుంది. బోలెడు శక్తి ఉంటది మనలో. మనకేం నీరసం రాదు, ఇంకేమి రాదు. కానీ ఆటోమేటిక్‌గా అన్నీ తగ్గిపోతా ఉంటాయి. దీన్ని తపస్సంటారు. నెక్స్ట్ ఈశ్వర ప్రణిధానం. ఇక్కడ ఈశ్వర ప్రణిధానం అంటే ఇంక ఇది చిట్ట చివరి నియమమండి. అంతా దైవమే ఇంకా. అంతా చైతన్యమే. అంతా ఆ దైవ పదార్థమే. అంతా ఆ ఆత్మ పదార్థమే అని తెలుసుకునే స్థితే ఈ ఈశ్వర ప్రణిధానం. ఇందులో జీవించే స్థితే ఈశ్వర ప్రణిధానం. యోగ సాధన ద్వారా యమ నియమాలు పూర్తిగా వంట పడతాయండి. ఎప్పుడైతే ఈ సాధనలన్నీ చేశామో, ఈ యమ నియమాలన్నీ కూడా మనకి ఆటోమేటిక్‌గా మనకొచ్చేస్తాయి. ఎప్పుడైతే మనం ఈ సాధన అంతా చేస్తామో, అష్టాంగ రాజయోగం అంతా మనం పాటిస్తామో, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం ఇవన్నీ సమాధి, ధ్యానం ఇయన్నీ ఎప్పుడైతే ఓ స్టెప్ బై స్టెప్ బై స్టెప్ బై నేర్చుకుంటామో, అప్పుడు మనలో పూర్తిగా మనకి సహజంగానే దాని గురించి తెలుసుకుంటాము. ఈశ్వర ప్రధానం అంటే అంతా నేనే. ఈ చైతన్యం అంతా నేనే. అక్కడ నేనే, ఇక్కడ నేనే. అందులో నేనే, ఇందులో నేనే అని సహజంగా జీవించగలుగుతాం. మనం చేయవలసింది యోగ సాధన. బలవంతంగా అయినా సరే యోగ సాధన కొన్ని రోజులు చేస్తే తర్వాత యోగ సాధన అనేది చిత్తవృత్తి అవుతుందన్నమాట. అలాగా మనం ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా చిన్న పిల్లలకు కూడా నేర్పించాలటండి. ఈ సాధనలన్నీ కూడా ఎప్పుడైతే నేర్పించాలట. అయి చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా మనం నేర్చుకుంటా వస్తే వాళ్ళన్నీ కూడా నేర్చుకుని అష్టాంగ రాజయోగం అంతా కూడా మనం చిన్న పిల్లల దగ్గర నుంచి నేర్పించినప్పుడు వాళ్ళు నేర్చుకుని చాలా అభివృద్ధిలోకి వస్తారని చెప్తున్నారు. ఇది అందుకే శ్రీకృష్ణ భగవతుడు కూడా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా అదే చెప్పింది. ఓకే మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఇంతటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. హాయిగా స్థిర సుఖాసనంలో కూర్చుకుందాం. మనందరి పరమ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామాలు తెలుపుకుందాం. మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి, ప్రకృతి మాతకు, పంచభూతాలకు, సకల చరాచర సృష్టి మొత్తానికి కూడా హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు తెలుపుకుందాం. మాస్టర్స్
అందరినీ ఆహ్వానించుకుందాం. కాంతిలోకపు వాసుల్ని, త్రిమాతలను, త్రిమూర్తులను, పంచభూతాలను, ప్రకృతి మాతను. మాస్టర్స్ అందరి యొక్క చైతన్యం కూడా మనందరికీ అందించవలసిందిగా కోరుకుంటూ వారందరికీ పూర్తిగా శరణాగతి అవుతూ ధ్యాన స్థితిలో కూర్చుందాం. ఆ పరమాత్మ నుంచి వస్తున్నటువంటి ఆ కాంతితో మన సహస్రారాన్ని నుంచి కాలిగోళ్ల వరకు శుద్ధి చేసుకుందాం శరీర అవయవాలన్నింటినీ. ఆ కాంతిని అనుభూతి చెందుతూ ఉండండి. ఆ దివ్యత్వపు కాంతి ఆ పరమాత్మ నుంచి ఎంతో అద్భుతంగా మన సహస్రారంలోకి నిండిపోతూ ఉన్నట్టు చూడండి. ఆ కాంతి మన తల భాగంలోని మెదడు కణాలు, లెఫ్ట్ రైట్ బ్రెయిన్స్ అన్నింటినీ కూడా శుద్ధి చేస్తుంది. ఒక కాంతి స్తంభం లాగా మన సహస్రారంలోకి వచ్చి ఆ కాంతి నిండిపోతూ ఉంది మన తల భాగం అంతా. మన థర్డ్ ఐలోకి, కళ్ళలోకి, నుదుటి భాగం అంతా కూడా కాంతితో నిండిపోయింది. చెవుల్లోకి, నోటి భాగంలోకి, దవడలు, దంతాలు అన్నీ ఆ కాంతితో నిండిపోయాయి. ఇంకా ఆ కాంతి ఇప్పుడు మన గొంతు భాగంలోకి కూడా నిండిపోతూ ఉంది. వర్షపు కాంతిలాగా ఒక కాంతి స్తంభం మన శరీరంలోకి ప్రవహించి శరీరంలోని ప్రతి అణువుని, ప్రతి కణాన్ని, నాడీ మండలాన్ని శుద్ధి చేస్తుంది మాస్టర్స్. మీరు ఆ కాంతినే ఫీల్ అవుతూ ప్రతి అవయవంలోకి నింపుకోండి. మన గొంతు భాగం అంతా సరే, ఈ శుద్ధి చక్రం కూడా చాలా అద్భుతంగా మారిపోయింది. అక్కడ ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ అన్నింటినీ కూడా కాంతి శుద్ధి చేసినట్టు ఫీల్ అవ్వండి. ఇంకా కాంతి ఇప్పుడు మన మెడ వెనుక భాగంలోకి, ఇంకా కింద వరకు కూడా మొత్తం ఆ వెన్నెముక భాగం వరకు కూడా మెడ దగ్గర నుంచి ఆ కాంతి వెన్నెముక భాగం అంతా నిండిపోతుంది. మూలాధార చక్రం వరకు కూడా ఆ కాంతి నిండిపోయింది. ఈ భారాన్నంతా నేనే మోస్తున్నాను అనే భావన ఎవరికైతే ఉంటుందో ఆ వెన్నెముకంతా, బ్యాక్ పెయిన్ అంతా వస్తూ ఉంటుంది మాస్టర్స్. ఈ సంసార భారాన్నంతా నేనే మోస్తున్నాను, నా వల్లనే అవుతుంది ఇదంతా అని ఎవరైతే ఇలాంటి భావనలతో ఉంటారో అటువంటి వాళ్ళకి బ్యాక్ పెయిన్ వస్తుంది, నడుము నొప్పి. సో అలాంటివన్నీ తీసేయండి. ఇప్పుడు
ఆ కాంతి మన హృదయ భాగంలోకి, ఊపిరితిత్తుల్లోకి కూడా నిండిపోతూ ఉంది. మన అనాహత చక్రం కాంతిగా మారిపోయింది. మన హృదయం అంతా గూడా ప్రేమ, కరుణ, దయ వాటితో నిండిపోయింది. మన మీ ఊపిరితిత్తులన్నీ కూడా కాంతితో నిండిపోయి, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ అన్నీ కూడా క్లెన్సింగ్ చేసింది ఆ కాంతి. అద్భుతమైనటువంటి ఆ కాంతి ఎంతో చక్కగా మన శరీరాన్నంతా శుద్ధి చేస్తున్నట్టు ఫీల్ అవ్వండి మాస్టర్స్. మీరెంతగా ఊహించుకుంటూ ఆ కాంతిని ఫీల్ అవుతూ శరీరాన్ని నింపుకుంటూ ఉంటారో, శరీరం అంతా పూర్తిగా స్వస్థత చేకూరుతూ ఉంటుందన్నమాట. ప్రతిరోజు ఇంకా శక్తివంతంగా మారిపోతూ ఉంటుంది మన బాడీ. కాంతివంతంగా మారుతూ ఉంటుంది. ప్రతి నాడి అన్ని నాడులు, ప్రతి కణం మన డిఎన్ఏలోకి కూడా కాంతి వెళ్తున్నట్టు చూడండి. డిఎన్ఏ మొత్తం కూడా కాంతిగా మారిపోయింది. ఇంకా ఇంకా కిందకి విస్తరించబడుతూ ఆ కాంతి మన పొట్ట భాగంలోకి వెళ్ళి పొట్టలో ఉన్నటువంటి సరికాని ఎనర్జీస్ అన్నింటినీ కూడా పూర్తిగా రిలీజ్ చేస్తుంది. అవన్నీ శుద్ధి జరుగుతున్నాయి అక్కడ ఉన్నటువంటి. అక్కడ ఎటువంటి పెయిన్స్ ఉన్నా, సరికాని కొవ్వు పదార్థాలు కానీ, ఈ నా పొట్టలో ఉన్నటువంటి పెద్ద ప్రేవులు, చిన్న ప్రేవులు, అవన్నీ కూడా పూర్తిగా శుద్ధి జరుగుతున్నాయి ఆ కాంతిని స్వీకరించి. యూట్రస్ లో కూడా కాంతి ప్రవహిస్తున్నట్టు చూడండి. ఎవరికైనా యూట్రస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కాంతిని పంపించి చక్కగా అదంతా శుద్ధి చేయండి. అనుభూతి చెందుతూ ఆ కాంతిని యూట్రస్ మొత్తం క్లెన్సింగ్ జరుగుతూ ఉన్నట్టు చూడండి. ఓవరీస్ లో కూడా ఆ కాంతి అద్భుతంగా ప్రవహిస్తూ అవన్నీ కూడా చక్కగా క్లెన్సింగ్ జరుగుతుంది. మన స్వాదిష్టాన చక్రం, మణిపూరకం కూడా ఆ నాడులన్నీ శుద్ధి జరిగి ఆ చక్ర సిస్టమ్ అంతా సమతుల్యంగా ఉన్నట్టు చూడండి. అవన్నీ శుద్ధి జరిగి ఎంతో శక్తివంతంగా మారిపోయాయి. కిడ్నీస్ లో కూడా కాంతి వెళ్తున్నట్టు చూడండి మాస్టర్స్. కిడ్నీస్ అన్ని కాంతితో వెలిగిపోతూ అవన్నీ శుద్ధి జరుగుతున్నాయి. మన తుంటి భాగం కూడా, పెరుదులు, తొడలు అన్ని కాంతితో నిండిపోయి పూర్తిగా శక్తివంతంగా మారిపోయినట్టు చూడండి. ఇంకా మోకాళ్ళ భాగంలో కూడా కాంతి వెళ్తూ ఉంది. మోకాళ్ళ నొప్పులు, అక్కడ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఏమున్నా వాటిలన్నింటికి కూడా ఈ కాంతిని పంపించి వాటినన్నింటినీ కూడా శక్తివంతంగా మార్చమని అడుగుదాం మాస్టర్స్ని.
అక్కడంతా అద్భుతంగా హీలింగ్ జరిగింది. మోకాళ్ళ నుంచి ఆ కాంతి ఆ పిక్కల భాగంలోకి, ఆ నరాలు, అక్కడ ఉన్నటువంటి ఆ వైన్స్ అన్నీ కూడా, వెరికో వైన్స్ ఏమైనా ఉంటే కూడా అవన్నీ ఆ కాంతి చక్కగా శుద్ధి చేస్తున్నట్టు చూడండి. అంతా నిండిపోతుంది ఆ కాంతితోటి. మన నాడులు, నరాలు అన్నీ అద్భుతంగా శుద్ధి చేయబడ్డాయి మాస్టర్స్. ఇప్పుడు పాదాల్లోకి ఆ కాంతి వెళ్తున్నట్టుగా ఊహించండి. పాదాల నుంచి అరిపాదాలు, మడమలు, చీలి మండల్లోకి, కాలి వేళ్ళు, కాలి గోళ్ల వరకు పూర్తిగా ఆ కాంతితో నిండిపోయింది. మన చక్రాస్ అన్ని అద్భుతంగా శుద్ధి చేయబడ్డాయి. మన చక్రాస్ అన్ని సరైన అలైన్మెంట్ లో ఉన్నాయి ఇప్పుడు. మన ఆరా మొత్తం శుద్ధి చేయబడింది. ఆరా కూడా వెలిగిపోతూ ఉంది. మన రిబ్ కేజ్ అంతా దృఢంగా తయారైంది ఆ కాంతిని స్వీకరించి. మన శరీరంలో ఇంకా ఎక్కడైనా పెయిన్స్ ఉంటే వాటిని అన్నింటినీ కూడా కాంతితో శుద్ధి చేయండి మాస్టర్స్. అక్కడ మీ దృష్టిని కేంద్రీకరించండి. ఆ కాంతిని ఊహించి పంపించండి ఆ అవయవంలోకి, మన మర్మావయాల్లోకి, జననేంద్రియాల్లోకి చక్కగా కాంతిని పంపించి వాటిని అన్నింటినీ శుద్ధి చేయండి. నాలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలని నేను బయటికి రిలీజ్ చేసేస్తున్నాను అనుకోండి. నా నుంచి రిలీజ్ అయినటువంటి ఆ అరిషడ్ వర్గాలవన్నీ కాంతిగా మారిపోవాలి. ఈ కాంతిని ఇప్పుడు పునఃప్రసరణ చేద్దాం మాస్టర్స్. ఎంతో అద్భుతంగా మనం కాంతిగా మారిపోయి ఉన్నాం. కాంతి వలయంగా తల వెంట్రుకల దగ్గర నుంచి కాలి గోళ్ల వరకు మన భుజాలు, చేతులు, మోచేతులు, అరిచేతులు అన్ని ఆ కాంతితో నిండిపోయి ఉన్నాయి. మెడ వెనుక భాగం నుంచి మూలాధార చక్రం వరకు, థర్డ్ ఐ నుంచి మణిపూరక చక్రం వరకు మన 7 బాడీస్ కూడా అద్భుతంగా శుద్ధి చేయబడ్డాయి. ఇంకా ఇంకా ఆ కాంతిని మనం అందరికీ విస్తరింపజేద్దాం. మన నుంచి ఇప్పుడు మీ ఇల్లంతా, మీరు కూర్చున్న గది నుంచి మీ ఇల్లంతా కూడా కాంతిని నింపండి మాస్టర్స్. మీ నుంచి చక్కగా ఆ కాంతిని విస్తరింపజేయండి ఇల్లంతా కూడా. మీ కుటుంబ సభ్యులందరికీ వారందరిని ఊహించుకుంటూ పేరు పేరున వాళ్ళకి ఆ ప్రేమగా కాంతిని పంపించండి. మీ బంధుమిత్రులందరికీ కూడా ఆ కాంతి వెళ్తున్నట్టు ఊహించండి మీ నుంచి.
మన ఆలోచనతోటే చక్కగా సృష్టి జరుగుతుంది మాస్టర్స్. మీరు ఎంతగా ఊహించుకుంటూ ఆ కాంతిని ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో అన్నింటికి నమ్మకంతో పంపించండి. మీకు ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి పనులు కానీ, మీకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో, కుటుంబ సమస్యలు అన్నీ కూడా ఆ కాంతితో పూర్తిగా సరైనట్టు చూడండి. అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయినట్టు ఆ ఇబ్బందులు కానీ, ఆ మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో అన్నీ తొలగిపోయినట్టు చూడండి. మీరు సంకల్పించుకోవడమే తర్వాత. ఇంకా ఆ కాంతిని మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ, మీ ఇరుగు పొరుగు వాళ్ళందరికీ, మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళందరికీ, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళకి, మీరు శత్రువులని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా పంపించండి. ఆ కాంతి వాళ్ళకి అందినట్టు కూడా మీరు ఫీల్ అవ్వండి మాస్టర్స్. మీ చుట్టుపక్కల ప్రాంతం అంతా కాంతితో నిండిపోతుంది. మీ ఊరంతా కూడా ఈ కాంతి నిండిపోతుంది. సామూహికంగా ఎంతో అద్భుతంగా ఈ కాంతిని మనం విస్తరింపజేస్తూ ఉన్నాం. అలా పంపించండి మీ నుంచి ఈ అద్భుతమైనటువంటి కాంతిని స్వీకరించి అందరూ కూడా ధ్యానులుగా, ఆత్మజ్ఞానులుగా మారిపోతున్నట్టు చూడండి. ఆ దివ్యత్వపు కాంతితో మన ఊరంతా నిండిపోయింది. ఇంకా మన జిల్లా మొత్తం కూడా కాంతితో నిండిపోయింది. రాష్ట్రం మొత్తం కూడా కాంతితో నిండిపోయింది. దేశం నలుమూలలకి కూడా ఆ కాంతి నిండిపోయింది. ఇప్పుడు ప్రపంచం అంతా కాంతిగోళంగా మారిపోయినట్టు చూడండి. మన నుంచి అన్ని విశ్వాలకి కూడా ఈ కాంతి అందుతుంది. అన్ని విశ్వాలు కూడా కాంతిగా మారిపోయాయి. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ సంకల్పం చెప్పుకుందాం మళ్ళీ. నేను ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడినా, నా నుంచి ఈ కాంతి ప్రసారం జరిగి వారందరూ కూడా ధ్యానులుగా, ఆత్మజ్ఞానులుగా, శాకాహారులుగా మారిపోవాలి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీ మీ మనసులో ఐ లవ్ మై సెల్ఫ్ బాగా స్ట్రాంగ్గా చెప్పుకోండి. మీరు ఐ లవ్ మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్,
నన్ను నేను ప్రేమించుకుంటున్నానని మీరు ఏ భాషలో చెప్పినా పర్వాలేదు. నన్ను నేను అంగీకరించుకుంటున్నాను. నన్ను నేను ఒప్పుకుంటున్నాను. నేను పరమాత్మ నుంచి వచ్చిన పరమాత్మ స్వరూపాన్ని. నేను దైవాన్ని. పరమాత్మ నుంచి వచ్చిన పరమాత్మ స్వరూపాన్ని, నేను దైవాన్ని. అహం బ్రహ్మాస్మి తత్వమసి. అహం బ్రహ్మాస్మి తత్వమసి. నన్ను నేను క్షమించుకుంటున్నాను. అందరినీ కూడా నేను క్షమించి వేస్తున్నాను. మనల్ని మనం ఎన్నోసార్లు తిట్టుకుని ఉంటాము. మన జీవితాన్ని కూడా మనం ఇష్టపడకుండా ఉంటాం. మన జీవితాన్ని కూడా ప్రేమిస్తున్నానని చెప్పండి. నన్ను నేను క్షమించుకుంటున్నాను. అలాగే ఇతరులందరినీ కూడా క్షమించి వేస్తున్నాను. నా జీవితాన్ని కూడా నేను ఎంతో ప్రేమిస్తున్నాను. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. ఒక మంత్రంలాగా చెప్పుకోండి. ఒకవేళ మీకు ఆరోగ్యం బాగలేదు అనే పరిస్థితిలో ఉన్నా, మీరు మీ మైండ్‌కి నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. ఇదే చెప్పండి రోజుకి. మీకు ఎంత వీలైతే అంత. ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ మీరు ఎంతగా చెప్పుకుంటారో, అదే విధంగా మన జీవితం ఉంటుందన్నమాట. నేను సంపదలతో నిండిపోయి ఉన్నాను. నేను సంపదలతో నిండిపోయి ఉన్నాను. ఐఎమ్ ఏ అబండెన్స్ సోల్. నాకు కావలసిన జ్ఞానమంతా ఈ విశ్వం నుంచి నేను ఎప్పటికప్పుడు పొందుతూ ఉన్నాను. నాకు అవసరమైనదల్లా కూడా ఈ విశ్వం నాకు సమయానికి అందిస్తూ ఉంది. అందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు. ఈ సృష్టికర్తకు కూడా కృతజ్ఞతలు చెప్పుకుందాం మాస్టర్స్. ఎంతో అద్భుతంగా మనని తీర్చిదిద్దినటువంటి సృష్టికర్తకు, పంచభూతాలకు, ప్రకృతి మాతకు, మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు, మనకు ఈ జీవితంలో గత జన్మల్లో ఎంతో మంది గురువులు, వారందరి వలన ఎంతో జ్ఞానాన్ని పొందుతూ ఈ జన్మలో ఇంత జ్ఞానంగా జీవిస్తున్నందుకు వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుందాం. మీ శరీరానికి కూడా పూర్తిగా థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ అలా చెప్పుకుంటూ ఉండండి మనసులో. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు.
థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇది ఓపోనోపో టెక్నిక్ అంటారు. ఇది చేయడం వలన కూడా చాలా ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి అన్నమాట అండి. మీరు హెల్త్‌గా చెప్పొచ్చు, మీకున్నటువంటి ప్రాబ్లమ్స్‌కి చెప్పొచ్చు. ఈ సృష్టికి ఎప్పుడూ మీరు ఇలా చెప్తూ ఉన్నా సరే, మీకేది అవసరమో అవన్నీ ఆ సృష్టి ఎప్పుడూ అందిస్తూ ఉంటుంది. అలా చెప్తూనే ఉండండి మాస్టర్స్. మీ రోజంతా మీ లైఫ్ ఎలా చేంజ్ అవుతుందో చూడండి. అనవసరమైన మాటలు, అక్కర్లేనివి ఏ విషయాల్లోకి వెళ్ళకుండా ఇదే చాంటింగ్ చేయండి మీరు మంత్రం. ఈ మంత్రం జపం చేసినట్టు చేస్తే లైఫ్‌లో చాలా చేంజెస్ వస్తాయి. ప్రతి అవయవానికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తూ ఉండండి. మీ శరీర భాగాలని అనుభూతి చెందుతూ ఉండండి. హాయిగా ఇప్పుడు మన శరీరంలోకొచ్చేద్దాం. ఆ విశ్వాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని అన్నీ దాటుకుని మన శరీరంలోకొచ్చేసి హాయిగా రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అవుతూ మీ బాడీనే మీరు అనుభూతి చెందండి. మీ శ్వాసనే గమనిస్తూ ఉండండి మాస్టర్స్. పూర్తి ఎరుక స్థితిలో ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించండి. ఏ ఆలోచన లేకుండా ఎంతో ప్రశాంతమైన స్థితిలో ఉన్నాం మనం. అద్భుతమైనటువంటి కాంతిలో మనం నిండిపోయి ఉన్నాం మాస్టర్స్. ఆలోచన వస్తుందని గమనించగానే శ్వాసను గమనిస్తూ ఉండండి. లాస్ట్ 3 మినిట్స్. శాకాహారమే అమృతాహారం. మన నోటిలోని మాటే నుదుటి మీద రాత. మనం ఎటువంటి విత్తనం వేస్తామో, ఆలోచనలనే విత్తనాలను వేస్తామో అదే మనకి మొలకెత్తుతుంది. ఎటువంటి ఆలోచనలతో మనం ఉంటామో అలాంటి ఆలోచనలే మన ఎలాంటి ఆలోచనలతో మనం ఉంటామో మన జీవితంలో అలాంటివే సంభవిస్తూ ఉంటాయి. అలాంటి సంఘటనలే మన అనుభవాలుగా వస్తూ ఉంటాయి.
లాస్ట్ 1 minute మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మీ 2 చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకోండి. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మీ చేతులు తీసి యథాస్థితికి వచ్చేయండి మాస్టర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లు అందరికీ, జానకి గారికి, సరస్వతి గారికి, భాను మేడంకి, అనంతలక్ష్మి గారికి కృతజ్ఞతలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.